పాడదాం. చప్పట్లు కొడుతూ వెనకాల ఉన్నవారు చేతులు దించండి, మామూలుగా కొట్టండి, పాడండి. పాటను అర్థం చేసుకుని పాడదాం. ఆరాధింతును నిన్నే ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆమేన్. ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి నీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. మీ పాదముల చెంతగా ఈ రీతిగా నేను స్తుతించడానికి, ఈ రీతిగా నేను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఎందరో బిడ్డలు ఎన్నో బాధలతో నీ వాక్యము కొరకు ఇక్కడికి వచ్చి ఉన్నారు బాబు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నావు. అంత మంచి దేవుడు మాకు దేవుడుగా దొరికినందుకు, మమ్మల్ని నీ బిడ్డలుగా చేర్చుకున్నందుకు నీకు వందనాలయ్యా. చెప్పుకోలేని సమస్యలతో ఇంక నా చేతులు ఏది లేదు. ఏదైనా ఒక అద్భుతం జరిగితేనే నేను బ్రతకగలను, నేను తలెత్తుకుని జీవించగలను, లేకపోతే నాకు బ్రతుకు లేదు అని అంత దుఃఖముతో వచ్చిన బిడ్డలు ఉన్నారు. తెలియక ఇబ్బందుల్లో పడిపోయిన వారు ఉన్నారు. నువ్వు ఏదో చేస్తావని నూతనంగా ఈరోజు వచ్చిన వాళ్ళు ఉన్నారు బాబు. నువ్వు కరుణించే దేవుడవు, కృపచూపు దేవుడవు. ఒక్కసారి కరుణించండి, ఒక్కసారి దయ చూపండి బాబు. నువ్వు దయ చూపితేనే మా జీవితాలు ధన్యమవుతాయి. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటలలో, స్తుతి ఆరాధనలో మీ నడిపింపు అనుగ్రహించి మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముతున్నాం. ఈ సమయంలో పరలోకం నుండి నీ వాక్యము మాకు దయచేయండి. పరిశుద్ధ వాక్యాన్ని నీ సన్నిధి నుండి మెండుగా మాకు దయచేయండి. మాతో మాట్లాడతావని నమ్ముతున్నాం. నువ్వు మాట్లాడితే బ్రతకాలనిపిస్తుందయ్యా. నువ్వు మాట్లాడితే కొండంత బలం వచ్చేస్తుంది బాబు. మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరితో ఒక్క మాట మాట్లాడండి బాబు. అద్భుతములు చేయండి. సాక్ష్యాల్లో, సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. ఎక్కడ కూడా సాతానుడు పని చేయకుండా వాడిని యేసు నామములో ఆజ్ఞాపిస్తావు. వాడు దూరం అవునుగా. సమస్తము నీ ఆత్మస్వాదన జరిగించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? వెనకాల డౌన్గా కనపడట్లేదు. అందరు కూర్చోనండి. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. చెవుల్లో ఉన్న కూడా తీసేసి సెల్ ఫోన్లు అన్నీ సైలెంట్లో పెట్టండి. మిమ్మల్ని అభ్యంతరం చేసేలాగా కాకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి. రెండు చేతుల్లో జోడించండి, నమస్కరించండి. మీకు మంచి మనసు ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, కుడివైపు ఉన్న వారి వైపు చూచి నవ్వుతూ నా మంచి యేసయ్య నేను దీవించును గాక అని చెప్పండి. చాలా దమ్ము ఉంది మీకు. నిజంగా దమ్ము ఉంటే ఇప్పుడు ఎడం వైపు ఉన్న వారి వైపు కూడా తిరిగి నా మంచి యేసయ్య నేను దీవించును గాక అని చెప్పండి. నాకు అలా దమ్మది లేదు, నేను ఎవరిని దీవించను అన్నవారు హల్లెలూయా చెప్పండి. చాలా అటెన్షన్లో ఉన్నారు. ఆత్మదేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. మన మధ్యకి ప్రత్యేకంగా థామస్ అయ్యగారిని నేను రమ్మని పిలిచాను. వారికి నాకు కలయిక చాలా ఆశ్చర్యంగా కలిసింది. వారు తెలిసి ఎప్పటి నుంచి అంటే ఎప్పుడు అంత మాట్లాడుకోవటం మాకు లేదు. మొన్న ఒక 2 months బ్యాక్ అనుకుంటాను, రాజమండ్రి ఎయిర్పోర్ట్లో సాటర్డే ప్రార్థన ముగించుకుని వెళ్ళిపోతున్నాను. ఫ్రైడే సాటర్డే ఆ రోజు నేను ఎయిర్పోర్ట్లో థామస్ గారిని చూశాను. చాలాసార్లు చూశాను కానీ పలకరించలేదు. మనకు అంత తెలియదు కదా, మాట్లాడటం మనకు లేదు కదా అనుకున్నాను. ఆ రోజు కూడా ఏం చేశానంటే
నేను ఎవరికి కనపడకుండా ఏం చేస్తానో టోపీ పెట్టుకుంటాను. నా పనిలో నేను వెళ్ళిపోతూ ఉంటుంటాను. ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కే సమయంలో కూడా బోర్డింగ్ టైంలో థామస్ గారిని చూసి సరే మళ్ళీ సరే ఇప్పుడు కలుద్దాంలే అని చెప్పి నేను ఆయన కనపడకుండా వెళ్ళిపోవాలని టోపీ కిందకి పెట్టుకుని ఫ్లైట్లో ముందుకు వెళ్ళిపోయాను. ఆయన వెనకాల లైన్లో వచ్చారు. నేను వెళ్ళిపోయి ఫ్లైట్లో కూర్చున్నాను. ఈయన ఎక్కడ కూర్చుంటారో అనుకున్నాను. నేను కూర్చున్న కొంత సమయానికి సరిగ్గా వచ్చి ఆయన సీటు నా పక్కనే వచ్చింది. దేవుడు కొన్ని సమయాలు ఎలా చేస్తాడంటే ఆ గుండెలో రాయి అయిపడింది. అరే నేను తప్పించుకున్నాను కానీ దేవుడు తప్పించలేదు. అంటే ఈ దైవజనుడితోటి మనతోటి మనం కలిసి ఈ సహవాసం ఇదంతా ఇది దేవుని చిత్తమై ఉన్నదని ఆ ఫ్లైట్లో చాలా విషయాలు మాట్లాడుకుంటూ వెళ్ళాం. మరి ఆ దైవజనుడిని మీరు రండి, రాజమండ్రిలో మన పరిచర్య ఉంది అని నేనే ఆహ్వానించాను. వారు మన మధ్యకు వచ్చారు. వారికి ముందుగా కొంత సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. తర్వాత నేను కూడా మీతో మాట్లాడతాను. ఈ సమయంలో వారిని మనం ప్రేమతో ఆహ్వానిద్దాం. దైవజనుల్ని దానియేలు గారు బొకే ఇచ్చి వారిని సత్కరిస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి దైవజనుల్ని ఆహ్వానిద్దాం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ కార్యాలు కొన్నిసార్లు మన ఊగకందనిగా ఉంటుంది. ప్రార్థన శక్తి సహవాసాన్ని గురించి పాస్టర్ ఐజక్ గారి గురించి నేను చాలాసార్లు విన్నాను. మా పిల్లలు కొంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు, సేవలు సహకరిస్తున్నారు. వాళ్ళ ద్వారా ఎక్కువ విన్నవాడిని. ఎప్పుడో ఒకరోజు కలుసుకోవాలని చెప్పి నిజంగా మనసులో అనుకున్నాను. ఆ రోజు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా, లేనిది చెప్పకూడదు. దైవజనుడు ఐజక్ గారు గొప్ప ప్రార్థన పరుడు, ఆత్మపూర్ణులైన సేవకుడు, ప్రతిష్ట కలిగిన దైవజనుడు. మరి ఇటువంటి వారు మన రాష్ట్రంలో ఉండటం మనందరికీ ఆశీర్వాదకరం. ఈ రాజమండ్రి పట్టణానికి ఆశీర్వాదకరం. మా ఊరిలో రాజమండ్రిలో ఇటువంటి కూడిక పెట్టడం, ఎంతోమంది ఆత్మరక్షణకి దేవుడు ఒక సాధనంగా దైవజన్ని వాడుకోవటం నిజంగా మన పట్టణం ఎంతో ధన్యత పొందిందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. అయితే ఆ రోజు చూడండి, నేను మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. ఏ కారణం లేదు, నా మనసులో అనిపిస్తుంది ఈ ఫ్లైట్ క్యాన్సిల్ చేసి మధ్యాహ్నం ఫ్లైట్ బుక్ చేసుకోవాలని. నా పనులన్నీ చేసుకున్నాను, టైం కూడా ఉంది. అప్పటికప్పుడు నేను మార్నింగ్ వెళ్ళే ఫ్లైట్ని మధ్యాహ్నం క్యాన్సిల్ చేసుకున్నాను. మార్నింగ్ ఫ్లైట్ని క్యాన్సిల్ చేసుకుని మధ్యాహ్నం బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకుంటే కరెక్ట్గా నా సీటు బ్రదర్ సీటు పక్కన వచ్చింది. అలాగా దేవుడు కలిపాడు. చాలా రోజుల నుండి నేను అనుకుంటున్నాను, ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సేవకులు తెలుసు, కానీ ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడటానికి ఒక మంచి ఆత్మపూర్ణమైన ఒక సహోదర భావం కలిగిన దైవజనుడు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు మేమిద్దరు మాట్లాడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పింపచేశాడు. నువ్వు వెతుకుతున్న సహోదరుడు ఈయన అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. సో దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కొన్ని నిమిషాలు మాత్రమే మీ మధ్యలో దేవుని ఒక వాక్యం పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని చేత మేలు పొందుకోవాలని, అద్భుతాలు పొందుకోవాలని, ఆశీర్వదించబడాలని వచ్చిన మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక్కరు కూడా అద్భుతం పొందకుండా, ఆశీర్వదించబడకుండా, మేలు పొందకుండా ఈ స్థలం నుండి వెళ్ళరు. ఇక్కడ ఆల్రెడీ దేవుని ఆత్మ సంచరిస్తున్నాడు. ఆయన అసాధారణమైన అద్భుతమైన కార్యం ఇక్కడ జరగడానికి సిద్ధంగా ఉంది.
ఈరోజు బలమైన దేవుని యొక్క ఆత్మకార్యాన్ని మీరు రుచి చూడబోతున్నారు. మిమ్మల్ని దేవుడు విడుదల చేయబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీకు మీరే ఈ స్థలానికి రాలేదు, పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించి ఈ స్థలానికి తీసుకొని వచ్చాడు. కాబట్టి ఊరికనే ఏ ఉద్దేశం లేకుండా ఇక్కడికి మీరు తీసుకొని రాబడలేదు. దేవుడు బలమైన ఆలోచనతో ఇక్కడ తీసుకొచ్చాడు కనుక ఈరోజు మీకు విడుదల కలగబోతుంది. మీరు అడిగిన వాటిని దేవుడు ఇవ్వబోతున్నాడు, మీరు అడగలేని వాటిని దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు ఊహించిన వాటికంటే, తలంచిన వాటికంటే అత్యధికంగా దేవుడు ఈ రోజు మీకు ఇవ్వబోతున్నాడు. తన దాసుని గొప్ప ఆశీర్వాదకరంగా మీ మధ్యలో వాడుకోబోతున్నాడు. దానికి మిమ్మల్ని చిన్నగా సిద్ధపరచాలని నేను ఆలోచిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు స్వయంగా ఈరోజు దిగి వచ్చి మిమ్మల్ని దీవించబోతున్నాడు. అదృశ్యమైన దేవుడే కానీ ఆయన ఆత్మ కార్యాలు, అద్భుతాలు, మత్కార్యాలు, విడుదల, స్వస్థత ఆయన ఉన్నాడని, ఆయన మిమ్మల్ని ముట్టాడని అవి రూఢిపరచగలుగుతాయి. దేవుడు ఏ రూపములైనా ఈరోజు దిగి రావచ్చు. అయితే నాకు అనిపిస్తుంది దేవుడు అగ్ని రూపంలో ఈ స్థలానికి దిగి రాబోతున్నాడు. ఆయన దహించు అగ్నిగా, పరలోక అగ్నిగా, పరిశుద్ధాత్మ అగ్నిగా మన మధ్యలో దిగి రావాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఆయన అగ్నిగా మీ మధ్యకి దిగి రావాలంటే మీరు ఏం చేయాలో, మీరు ఎలాగ సిద్ధపడాలో ఒకే ఒక మాట చెప్పి ఈరోజు దైవజనుడికి ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాను. నేను కూడా దైవజనుడి నోటి నుండి ఏ మాట వస్తుందో వినటానికి నేను సిద్ధపడి వచ్చాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఈరోజు మీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఏలియా కాలంలో దేవుడు, యెహోవా దేవుడు అగ్ని రూపములో దిగి వచ్చాడు. అగ్ని రూపములో దిగి రాకముందు ఏలియా ఏం చేశాడని రాయబడిందో తెలుసా? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో మనం చదివితే ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని సరిచేశాడని రాయబడి ఉంది. ఈరోజు బలిపీఠ లేకుండా దేవుడు దిగిరాడు. ఆయన ఒక ప్రత్యక్షత మనకు కనబడదు. బలిపీఠ లేకుండా ఆయన మనకు జవాబు ఇవ్వడు. నేను మీ కొరకు ప్రార్థన చేయవచ్చు, మీకోసం మీరు ప్రార్థన చేయవచ్చు, కానీ బలిపీఠము సరి చేయబడకుండా, బలిపీఠము లేకుండా దేవుడు తన అద్భుత కార్యాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయలేడు. ఈరోజు మీ బలిపీఠాన్ని సరి చేసుకోండి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన మన సహోదరుడు, ఆత్మపురుడైన దైవజనుడు పాస్టర్ ఐసక్ గారు సిద్ధంగా ఉన్నారు. దేవుడు ఈరోజు ఒక పనిముట్టుగా తన దైవజనుడు వాడుకోబోతున్నాడు. కానీ మీ బలిపీఠ ఈరోజు సరిచేయబడాలి. మన అందరూ బలిపీఠము సరిచేయబడాలి. బలిపీఠం అనేది ఆత్మీయ అనుభవాన్ని మనకు చూపిస్తుందండి. దేవుడు మోసే దగ్గర బైబిల్లో చాలా రకాల బలిపీఠాలు ఉన్నాయి. ఇప్పుడు నేను క్లుప్తంగా మీకు ఒక 5-10 నిమిషాల్లో నేను ఆ మాట ముగించాలి. కాబట్టి క్లుప్తంగా మీరు సరిచేయాల్సిన బలిపీఠం ఏంటో మీకు క్లుప్తంగా చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుడు స్వయంగా మోసేతో చెప్పిన 3 బలిపీఠాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దాంట్లో మొదటి బలిపీఠం ఏంటో తెలుసా? నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనములో మట్టితో నాకొక బలిపీఠం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మట్టితో ఒక బలిపీఠం నాకు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు నువ్వు సరిచేయాల్సిన మొదటి బలిపీఠం దేవుని ఆత్మ దిగి వచ్చి నిన్ను ముట్టులాగున, పరిశుద్ధాత్మ దేవుడిని తాకులాగున, నీకు దేవుడు అద్భుతం చేయలాగున, నిన్ను దయ్యపు శక్తి నుండి, మంత్ర శక్తి నుండి, అంధకార శక్తి నుండి విడుదల చేయలాగున, వివాహమై నాకు గర్భఫలం లేదని బాధపడుతున్నావే, నీ బాధను దేవుడు తీర్చలాగున బలిపీఠము సరిచేయబడాలి. ఇక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు. కొందరేమో ఆల్రెడీ బలిపీఠం ఉన్నవాళ్ళు, కొంతమందికి బలిపీఠమే లేదు, బలిపీఠం ఏంటో కూడా తెలియదు. అటువంటి ప్రజలు కూడా ఉన్నారు. మీరు ఎవరైనప్పటికీ ఈరోజు బలిపీఠం లేని వాళ్ళు బలిపీఠాన్ని కట్టాలి. బలిపీఠం ఉండి పడిపోయిందన్న వాళ్ళు ఈరోజు బలిపీఠాన్ని సరిచేయాలి. ఆ బలిపీఠాలు మొదటిది ఏంటంటే దేవుడు మోసేతో చెప్పిన బలిపీఠం మట్టితో చేయబడిన బలిపీఠం. హల్లెలూయా. మట్టితో చేయబడిన బలిపీఠం దేన్ని సూచిస్తుంది? చూడండి,
నేను ఇప్పుడు నిలబడి ఉన్నాను. ఇప్పుడు దేవుడు నాతో వచ్చి, నా కుమారుడా, నాకు మట్టితో బలిపీఠం చేయి, నేను నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను, నీకు మేలు చేయాలని కోరుతున్నాను, నీ యొక్క విజ్ఞాపన వినాలని కోరుతున్నాను, నీ ప్రార్థన ఆలకిస్తానని కోరుతున్నానని దేవుడు చెప్తే నేను ఏం చేయాలంటే మట్టి కోసం వంగాలి. ఎంత వంగాలి చెప్పండి? నేల మట్టుకు వంగాలి. ఎన్నిసార్లు వంగాలి? మొదటిసారి వంగినప్పుడు ఎంత మట్టి వస్తాయి? ఇంత మట్టి వస్తాయి. ఇంత మట్టితో నేను బలిపీఠం కట్టగలుగుతానా? కొన్ని వందల సార్లు, వేల సార్లు వంగితే కానీ ఇంత ఎత్తు బలిపీఠం రాదు. ఈ వంగటం అనేది దేని చూపిస్తుందంటే, మట్టి కోసం వంగటం అనేది మొదటిగా తగ్గింపును చూపిస్తుంది. ఇది తగ్గింపుకు గుర్తు. రెండవదిగా ఇలా వంగటం అనేది దేని చూపిస్తుందంటే విధేయతకు గుర్తు. ఈ మొదటిగా దేవుడు మన నుండి కోరే బలిపీఠం ఏదంటే తగ్గింపు అని బలిపీఠం, విధేయత అని బలిపీఠం. పాత నిబంధనలో కొన్ని వందల కొలది వాగ్దానాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో కొన్ని వందల కొలది వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేర్చబడటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా అనేదే ఇప్పుడు ప్రశ్న. మీరు సిద్ధంగా ఉన్నారంటే మీ బలిపీఠం ఏంటో దేవుడు చూస్తాడు. ఈరోజు కొంచెం ఆశీర్వదించబడగానే, కొంచెం అభిషేకం రాగానే, కొంచెం దర్శనాలు రాగానే పైకెక్కేస్తున్నాం. ఎవరికి దేవుడు కృప చూపిస్తాను అంటున్నాడు? దీనులకు ఆయన కృప చూపిస్తున్నాడు. నువ్వు ఏమై ఉన్నావో అది దేవుని యొక్క కృపయే ఉంది. ఎంతోమంది ఈ సంవత్సరం లేదు, ఈ సంవత్సరంలో సగ నెలలు ఇప్పటికే అయిపోయింది, ఇంకా సగ నెలలు ఉన్నాయి. ఈ 6 నెలలు నువ్వు కాపాడబడ్డావంటే అది నీ మంచితనం కాదు, నీ గొప్పతనం కాదు, నీలో ఉన్న యథార్థత కాదు, నీలో ఉన్న భక్తి అస్సలే కాదు. దేవుని యొక్క కృపను బట్టి నువ్వు బ్రతుకుతున్నావు. ప్రతి ఒక్కరు చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని యొక్క కృపయే ఉంది. ఈరోజు నిన్ను దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అందరికంటే బాగున్నావు. కాస్త కోస్త ఉద్యోగం చేసుకుంటున్నావు, పని చేసుకుంటున్నావు, ఆత్మీయతలు ఎదుగుతున్నావు. ఇటువంటి మంచి దైవజన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఈరోజు ప్రభు ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. తగ్గింపు ఉన్నాయా? గర్వం ఎక్కడ ఉందో అక్కడ దేవుని ఆత్మ మాట్లాడాడు. గర్వం ఏ పాపమైనా దేవుడు క్షమిస్తాడు, కానీ గర్విష్ఠులను ఆయన అసహించుకుంటాడు. మనం ఎంతెంతకు తగ్గించుకుంటామో అంతంతకి మనం హెచ్చించబడతాం. ఒక నాయకునికి ఉండాల్సిన మొదటి లక్షణమే తగ్గింపు. ఎందుకంటే లూసిఫర్ని దేవుడు ఆకాశంలో ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఎప్పుడైతే గర్వించాడో వాడు వెంటనే కిందకు పడద్రోయబడ్డాడు. ఆయనతో పాటు ఆయన గుంపు కూడా పడద్రోయబడ్డాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు తగ్గించుకుంటే నువ్వే కాదు, నీ కుటుంబం ఆశీర్వించబడతాయి, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వించబడతాయి, నువ్వు ఉన్న ప్రాంతం కూడా దీవించబడతాయి. 2 దినవృత్తాంతం 7:14 ప్రభు మాట్లాడుతున్నాడు. నా పేరు పట్టబడిన ప్రజలు తమ్ము తామే తగ్గించుకొని వారు ఒక దుష్టత్వాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి నా దగ్గరికి తిరిగితే నేను వారి దేశాన్ని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేశం ఎవరి ద్వారా ఆశీర్వదించబడుతుంది? విధేయత, వినయత కలిగిన వారి ద్వారా, తగ్గించుకుంటున్న వారి ద్వారా. రెండవదిగా దేవుడికి లోపడాలి. ఈరోజు మనకు లాభమైతే లోపడతాం. లాభం మనకు దానిలో కలిసి రాకపోతే, దేవుడు మాటల్లో ప్రవచనాల్లో లాభం లేకపోతే మనం లోపడము. కొన్ని విషయాలకు లోపడతాం, కొన్ని విషయాలకు లోపడము. ఒక్క మాట చెప్తున్నాను, మనము ఒక విషయానికి లోబడి ఇంకొక విషయానికి లోబడకపోతే దేవుని దృష్టిలో మీరు సంపూర్ణంగా లోబడలేంటే. సగం లోబడితే దేవుడు దాని విధేయత కింద తీసుకోడు. కొంతమంది లోబడతారు కానీ ఆలస్యంగా లోబడతారు. ఒక మాట ఉంది, డిలే ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్. మనం ఆలస్యంగా లోబడినా కూడా దేవుని దృష్టిలో లోబడలేనట్టే. ఈరోజు ఎవరెవరైతే విధేయత దేవుడు చూపిస్తారో, దేవుని మాటకు విధేయులుగా అవుతున్నారో, వాళ్ళందరినీ దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆత్మ సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలు మీ జీవితంలో వస్తాయి. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు చదవండి. విధేయులైన వారు ఈ భూమిలో ఉన్న వాళ్ళందరికంటే ఆశీర్వదించబడతారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో విధేయతని మట్టితో చేయబడిన బలిపీడాన్ని సరిచేయండి. రెండవదిగా ప్రభు అంటున్నాడు నిర్గమకాండ 20వ అధ్యాయం 25వ వచనంలో, రాళ్ళతో కూడా నాకు ఒక బలిపీడం చేయాలి అంటున్నాడు. అయితే మలిచిన రాళ్ళతో చేయకూడదు, పనిముట్టు తగిలించి దాన్ని అపవిత్రపరచకూడదు, దాని మీదకి ఎక్కకూడదు, నీ దిగంబరత్వం కనబడకుండా ఉండి నిమిత్తం దానిపైకి ఎక్కకూడదు అంటున్నాడు. నిర్గమకాండ 20వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ రాళ్ళతో చేయబడిన బలిపీఠం దేన్ని సూచిస్తుందంటే పరిశుద్ధతను చూపిస్తుంది. ఎందుకంటే దాంట్లో పరిశుద్ధానికి సంబంధించిన మాటలన్నీ మనకు కనపడుతున్నాయి. పనిముట్టు తగిలించి దాన్ని అపవిత్రపరచకూడదు, మలచిన రాళ్ళతో దాన్ని చేయకూడదు. అంటే పరిశుద్ధత. పరిశుద్ధత అనేది దేవుడు కోరుకుంటున్న రెండవది బలిపీఠం. ఈరోజు ఎంతమంది పరిశుద్ధత కలిగి ఉన్నారు? దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేని వాడిని దేవుడు వాడుకోలేడు. మీ అందరిలా దేవుడికి ఒక చిత్తం ఉంది, మీ అందరిలా దేవుడికి ఒక పిలుపు ఉంది. 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం బైబిల్ చెప్తుంది, నువ్వు పరిశుద్ధంగా ఉండుటయే దేవుని చిత్తము, పరిశుద్ధంగా ఉండటానికి కొరకే నువ్వు పిలువబడి ఉన్నావు. పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధంగా ఉండండి. దేవుడిని మనం ఏ విషయంలో మనం సంతోషపడలేమో పరిశుద్ధత లేకుండా. ఈ ప్రార్థనే దేవుడు ఆలకించాడు. కీర్తన 66:18 చూడండి, నా హృదయములో పాపాన్ని లక్ష్యం చేసినడలా నా మనవిని ఆయన ఆలకించకపోవును. ఈరోజు ప్రభు సిద్ధంగా ఉన్నాడు నీ ప్రార్థన ఆలకించడానికి. కానీ పరిశుద్ధత ఏది? 3 భయంకరమైన పెద్ద పాపం ఉంది, అది ఎవరినైనా పడగొట్టేస్తాయి. మొదటిగా స్త్రీ గురించిన పాపం, స్త్రీ మోహం. రెండవదిగా గర్వం. మూడవదిగా ధనాపేక్ష. ఇవి 3 ప్రధానమైన శత్రువులు. ఈ 3ని ఒక వ్యక్తి జయించగలిగితే ఆయన యేసుతో పాటు ఉంటాడు, ఆయన చేసే ప్రార్థన దేవుడు వింటాడు, దేవుని మహిమను చూస్తాడు, పరిశుద్ధాత్మతో నింపబడతాడు, దేవుని చేతిలో బలంగా వాడబడతాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మన మాటలో, చూపులో, నడవడికలో, క్రియలో పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత గురించి మాట్లాడటం సులువేమో, కానీ పరిశుద్ధంగా జీవించటం పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే తప్ప మనం పరిశుద్ధంగా జీవించలేము. ఈరోజు పరిశుద్ధత అని బలిపీడాన్ని మీరు సరిచేసుకోవాలని మనవి చేస్తున్నాను. చివరిగా మూడవదిగా నిర్గమకాండ 27వ అధ్యాయానికి వస్తే దేవుడు ఒక బలిపీడాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అది ఏంటంటే చెక్కతో చేయబడిన బలిపీఠం. చూడండి 27వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, ఇది 3వదిగా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బలిపీఠం. ఈ బలిపీఠము బంగారు రేకులతో పొదిగించబడాలి. కానీ ఇది దేనితో చేయబడాలంటే దేవుని బిడ్డలారా, మరి 6వ వచనంలో రాయబడి ఉంది 27:6లో. ఒకసారి చదవండి. మరియు బలిపీఠం కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. తుమ్మకర్రతో, అందరూ చెప్పండి, తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం. ఈ తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠానికి వస్తే దేనికోసం తుమ్మకర్రతో చేయమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, మందస్సంలో ఉంచడానికి, పరిశుద్ధ స్థలంలో ఉండటానికి ఈ తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. బలిపీఠం అంటేనే ప్రార్థన. ఈరోజు అనేక విషయాలు కుంటిచాకులు చెప్తున్నాం, కానీ నేను మీకు చెప్తున్నాను, ప్రార్థన విషయంలో కుంటిచాకు చెప్పరాదు. ఈరోజు అనేక మంది విశ్వాసులు, దేవుని బిడ్డలు, దైవజనులు ప్రార్థనలో బలహీనమవుతూ వస్తున్నారు. నిన్ను సాతాను అటాక్ చేయడానికి ముందు మొదటిగా ఎక్కడ చేయి పెడతాడంటే నీ ప్రార్థన జీవితంలో చేయి పెడతాడు. మీ ప్రార్థన కనీసం రోజుకు 1 గంట అయినా దేవుని సన్నిధిలో మీరు గడపాలా, ప్రార్థన చేయాలా.
ఈరోజు గంట ప్రార్థన, రోజు గంట కూడా ప్రార్థన చేయలేని దౌర్భాగ్య క్రైస్తవులు ఉన్నారు. దేవుడు లేకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 15:5లో, నేను లేకుండా మీరు ఏమీ చేయలేడు. నాలో ద్రాక్ష తీగ వేరు, నేను ద్రాక్షవల్లి, నాలో ద్రాక్ష తీగ వేరుగా ఉండి ఫలించదంటున్నాడు. ఈరోజు ఎంతోమందికి ప్రార్థన అని బలిపీఠం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. పూర్వదినాల 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం కాస్తో కోస్తో ప్రార్థన జరిగేది. సంఘాల్లో గొలుసు ప్రార్థనలు జరిగేది, సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగేది, ఉపవాస ప్రార్థన జరిగేది. కానీ ఇప్పుడు ఆ ప్రార్థనలన్నీ తగ్గిపోయాయి. ప్రార్థన ఎవరో ఒక మనిషి పోగొట్టుకుంటాడో ఆ వ్యక్తి చాలా నష్టపోతాడు. నేను సేవకు వచ్చిన కొత్తలో 9 సూత్రాలు ప్రభు ఇచ్చాడు. ఆ 9 సూత్రాలు మొదటిది ఏంటి తెలుసా? ఒకటే చెప్తున్నాను, నువ్వు ఒంటరిగా ఉంటే నాతో మాట్లాడు, నలుగురితో ఉంటే నా గురించే మాట్లాడు. రెండవది మాట, నీ నోటుండి ఏది రాకూడదని ప్రభు చెప్పాడు. గట్టిగా చెప్పలు కూడా తప్పరచండి. హల్లెలూయా. మొన్న నేను ఫ్లైట్లో కూర్చున్నప్పుడు పాస్టర్ ఐసక్ గారి దగ్గర నేను అదే గమనించాను. ఒక్క మాట కూడా ఇతరుల గురించి మాట్లాడలేదు. ఆయన నోటిండి వచ్చిన మాటలన్నీ దేవుని గురించే మాట్లాడుకుంటూ వచ్చారు. ప్రభు ఒక మహిమ గురించి, పరిచర్య గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. దేవుడు ఎంత సంతోషించి ఉంటాడో ఒకసారి ఆలోచన చేసి చూడండి. మీరు ఒంటరిగా ఉంటే దేవునితో మాట్లాడండి, నలుగురితో ఉంటే దేవుని గురించే మాట్లాడండి. వేరే ఏ ఒక్క మాట మీ నోట్లో రానివద్దు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఎవరి గురించి మాట్లాడవద్దు. ఎవరిని మనం తీర్పు తీర్చలేము, దేవుడికి వదిలేయటమేంకా. నాతో, నేను ఒక సేవకుడుగా నాతో ఇంకొక మాట చెప్పాడు, నా గురించి మాట్లాడటానికి ముందు నాతో మాట్లాడాలి, నాతో మాట్లాడకుండా నా గురించి మాట్లాడకూడదని దేవుడు నాతో చెప్పాడు. నాతో మాట్లాడకుండా నా గురించి నువ్వు మాట్లాడకూడదని ప్రభు నాతో చెప్పాడు. అంటే ఒక దైవజనుడికి ఎంత ప్రార్థన ముఖ్యమో చూడండి. ప్రార్థన పరుడే ఈ భూమిని దీవించగలుగుతాడు. ఈరోజు పాస్టర్ ఐసక్ గారు ప్రార్థనతో ఈ సవాసం కట్టబడింది. అందుకొరకు ఇన్ని వందల మంది వస్తున్నారు. హల్లెలూయా. ఒక వాల్ పోస్టర్ లేదు, ఒక అనౌన్స్మెంట్ లేదు. కానీ ఇంతమంది వచ్చారంటే నేను గ్రహించింది ఏంటంటే, గొప్ప కోసం చెప్పట్లేదు, దేవుని మహిమ కోసం చెప్తున్నాను. ప్రార్థన, ప్రార్థన ఒక శక్తి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకుని వచ్చాయి. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఇంకా ఒక్క మాట, లాస్ట్ మాట చెప్తున్నాను. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు రాకడ సమయం వచ్చేస్తున్నాయి. ఈ భూమిలో జరిగిన సూచనలన్నీ, జరుగుతున్న సూచనలన్నీ ప్రభు రాకడకి హెచ్చరిక. అది ఆ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభు రాకడ సమయంలో మనం ఉన్నాం. నువ్వు సిద్ధపడాలంటే మొదటిగా నీకు కావాల్సింది మోకాల అనుభవం, ప్రార్థన, ఉపవాస అనుభవం. లూకా సువార్త 21:34-36 వచనాలు చదివితే, దేవుని ప్రభు రాకడకి యేసుక్రీస్తు ఎదుట నిలబడాలనుకుంటున్న వారు, మత్స్య ఆకాశంలో కొనుబడి ఆయన ఎదుట నిలబడాలని కోరుకుంటున్న వారు ఏం చేయాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలి, తర్వాత ఎల్లప్పుడూ మెలుగలిగి ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థనని బలిపీఠానికి కట్టాలని నేను కోరుతున్నాను. దానితో పాటు దాంట్లో 26వ అధ్యాయంలో ఏమో బంగారు రేకులు పొదిగించాలంటున్నాడు. 27వ అధ్యాయంలో ఇత్తడితో పొదిగించాలంటున్నాడు. ఆ తుమ్మకరతో చేయబడిన బలిపీఠాన్ని. బంగారు రేకులు అంటే విశ్వాసాన్ని చూపిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసం అనేది బంగారానికి పోల్చబడింది. ఇత్తడు విమోచన అని, రక్షణను చూపిస్తున్నాయి. ఈ రక్షణ పొంది, మారు మనసు పొంది, విశ్వాసం అనే ఆ బలిపీఠం తుమ్మకరతో మనం బలిపీఠం అమర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. 3 బలిపీఠాలు చెప్పాను. మొదటిది ఏమన్నాను? మట్టితో చేయబడిన బలిపీఠం. రెండవది ఏమన్నాను? రాళ్ళతో చేయబడిన బలిపీఠం. మూడవది ఏమన్నాను? తుమ్మకరతో చేయబడిన బలిపీఠం. మొదటిది తగ్గింపు, విధేయత అన్నాను. రెండవది బలిపీఠమేమో పరిశుద్ధత అన్నాను. మూడవది బలిపీఠమేమో ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన. ఈరోజు మరలా చెప్తున్నాను, మీకు మీరే ఈ స్థలానికి రాలేదు. దేవుడే మిమ్మల్ని ప్రేరేపించి తీసుకుని వచ్చాడు. మీకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు.
ఈరోజు తన దాసుని బలంగా వాడుకోబోతున్నాడు. ప్రతి మాట మీకు ఆశీర్వాదకరం కాబోతున్నాయి. మిమ్మల్ని ముట్టాలని అవసరం లేదు. దైవజనుడు పలుకుతున్న ప్రతి మాటలు మీకు అద్భుతాన్ని తీసుకొని రాబోతున్నాయి, విడుదల తీసుకొని రాబోతున్నాయి, ఆశీర్వాదాన్ని తీసుకొని రాబోతున్నాయి. దానికి ముందు మీ బలిపీఠాన్ని సరిచేయండి. బలిపీఠాన్ని సరిచేయండి. ఈ 3 విషయంలో సరిచేసండి. ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే, ఏదైనా మీరు పాపంలో పడి ఉంటే క్షమాపణ అడగండి, పరిశుద్ధపరచుకోండి. ఈరోజు పరిశుద్ధపరచుకుంటే నెక్స్ట్ అద్భుతం చేస్తా అంటున్నాడు యెహోషువ గ్రంథం 3:5. ఈరోజు జనాలు పరిశుద్ధపరచు, రేపు నేను అద్భుతం చేస్తాను అంటున్నాడు యెహోషువ 3:5. పరిశుద్ధపరిచే ప్రతి ఒక్కరు ఉట్టి చేతులతో వెళ్ళరు. ఈరోజు అద్భుతాలతో వెళ్ళబోతున్నారు, సూచక్రియలతో వెళ్ళబోతున్నారు, విడుదలతో వెళ్ళబోతున్నారు, స్వస్థత పొందుకుని వెళ్ళబోతున్నారు. దేవునికి అభిషేకం మిమ్మల్ని తాకబోతున్నాయి. ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూయండి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, ప్రభా మేము బలహీనం, ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా. మా బలిపీఠం పడిపోయి ఉంది తండ్రి. మట్టితో చేయబడిన బలిపీఠం పడిపోయిందయ్యా, రాళ్ళతో చేయబడిన బలిపీఠం పడిపోయి ఉందయ్యా, తుమ్మకరతో చేయబడిన బలిపీఠం, బంగార రేకులు పొదిగించబడిన బలిపీఠం పడిపోయి ఉందయ్యా. మా మీద దయ ఉంచి కృప ఉంచి ఈ బలిపీఠానికి కట్టండి అయ్యా. అయ్యా మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడాలి తండ్రి. మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా. ఈరోజు ప్రార్థనకి వచ్చిన ప్రతి బిడ్డలు పరిశుద్ధపరచండి అయ్యా. నువ్వు అద్భుతం చేయలాగనా, నువ్వు విడుదల ఇచ్చేలాగనా, నువ్వు స్వస్థపరచలాగనా ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచమని అడుగుతున్నాడు, శుద్ధీకరించమని అడుగుతున్నాడు తండ్రి. మమ్మల్ని క్షమించు బాబు, మమ్మల్ని మన్నించండి. చూపు ద్వారా, తలపు ద్వారా, నడవడిక ద్వారా, క్రియ ద్వారా మేము చేసిన ప్రతి పాపానికి అడగండి అయ్యా. పరిశుద్ధపరచండి అయ్యా. జన సముగాని పరిశుద్ధపరచండి అయ్యా. శుద్ధి చేయండి ప్రభా. అయ్యా నా సహోదరుడు ప్రియదాసుడు అయిన పాస్టర్ ఐజక్ గారిని అభిషేకించి వాడుకోండి. మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. నీ దాసుడి ద్వారా వచ్చే ప్రతి ప్రవచనార్థమైన మాటలు అనేకులకు ఆశీర్వాదం కావాలని ప్రార్థిస్తున్నాను, విడుదల కావాలని కోరుతున్నాను. ఈవెన్ లైవ్లో చూస్తున్న వారు కూడా ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తున్నాను. దైవజనుడు పరిచర్య ద్వారా అద్భుతం జరిగించి, మేలు జరిగించి ఆశీర్వదించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. ఇంకా గట్టిగా. ప్రార్థనా శక్తి దహించు అగ్ని కలిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? గట్టిగా చెప్పాలి. తగలడిపోతుంది అంటారా? తగలెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన ద్వారా పాపము బయటికి తీసుకొచ్చేస్తాడు దేవుడు. అగ్ని ద్వారా కాల్చి అందరిని నీతిమంతులుగా దేవుడు తీరుస్తాడు. ఆమేన్. దైవజనులు థామస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి వారు కలవటం, రావటం ఇదంతా కూడా దేవుని ప్రణాళిక. లేకపోతే ఇన్ని సంవత్సరాల్లో నేను ఎవరిని ఎక్కువ కలవలేను, ఎందుకంటే అంత సమయం లేదు దైవ సేవకుల్ని కలిసి మాట్లాడటం. బయట ఎవరినైనా నేను ఒకటే అడుగుతాను, నీ చిత్త ప్రకారం ఎవరితో కలిసి వెళ్ళాలో, ఎలాగా ఉండాలో నీ చిత్త ప్రకారం నడిపించాను. మొన్న అమెరికా నుంచి ఒక దైవజనుడు వచ్చారు, ఆ పీటర్ పెరీరా గారు. వారు 5,000 మంది సేవకులను తయారు చేశాడు ఆయన. ఎంతమందిని? 5,000 మంది పాస్టర్స్ని తయారు చేశాడు ఆయన. 130 దేశాల్లో అద్భుతంగా వాడబడ్డారు. ఆ దైవజనుడు మొన్న మన ప్రార్థనా శక్తి సికింద్రాబాద్ చర్చికి వచ్చి ఏం మాట్లాడాడంటే, నేను ఇన్ని దేశాలు తిరిగాను, ఇన్ని సహవాసాలు చూశాను, ఇటువంటి దేవునితో కనెక్షన్ ఉన్నటువంటి సహవాసాన్ని నేను చూసింది బహు తక్కువ అన్నాడు.
ఎందుకు చెప్తున్నానంటే మోకాళ్ళ ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు నిలిచి ఉంటాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి థామస్ సాయి గారికి ప్రత్యేక వందనాలు మరొకసారి చెప్తా ఉన్నాను. వారితో కలిసి సహవాసం ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు వారిని వారి పరిచర్యని బహుగా దీవించును గాక. మీరు సంగతి ఏంటి? మీరు ఎలా ఉన్నారు? వాక్యం చెప్పండి అన్నవారు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఆగండి, ఎండ ఎక్కువ ఉంది, టైం అయిపోయింది, ప్రార్థన చేసాను అన్నవారు హల్లెలూయా చెప్పండి. తూర్పు దిశగా కొందరు ఉన్నట్టున్నారు. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేవో, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేవో. అందరూ పాడదాం. పరిశుద్ధుడవై సన్నిధి చేరుము, పరిశుద్ధుడవై సన్నిధి చేరుము, దేవ కనపాడుమా ఓ దేవ. అందరూ పాడదాం. దేవ కనపాడుమా ఓ దేవ, వంకర బుద్ధిని విడచి తిన్నను మనసు కలిగి, వంకర బుద్ధిని విడచి తిన్నను మనసు కలిగి, కడు దీనుడవై సన్నిధి చేరుము, కడు పాడదాం స్వరమితి, దేవ కనపాడు. చప్పట్లు కొడదాం. ఓ దేవ కనపడు. మరి మరలా స్వరమితి, దేవ కనపాడు ఓ దేవ మాట్లాడు. అబ్రాహాముతో దేవా ముఖాముఖిగా దేవా, ఎస్ అబ్రాహాముతో దేవా, ఆమేన్, ముఖాముఖిగా దేవా, కనపడి మాట్లాడినవో దేవా, కనపడి చప్పట్లు కొడుతూ పాడదాం. దేవ కనపాడుమా, ఆమేన్, ఓ దేవా. గట్టిగా శబ్దం వచ్చి చప్పట్లు కొడుతూ పాడదాం. దేవా నన్ను అడుగుము, నేను మీకు ప్రత్యక్షమవుతానన్నాడు ఆయన. వంకర బుద్ధిని విడచి నన్ను మన అందరూ పాడాలి, అర్థం చేసుకుని పాడండి. వంకర బుద్ధిని విడచి నిన్నను మనసు కలిగి, మరి ఎలాగుండాలి? కడు దీనుడవై సన్నిధి చేరుము, కడు దీనుడ అనుభవం దేవ కనపాడుమా ఓ దేవ. గట్టిగా చప్పట్లు కొడదాం, పాడదాం. దేవ కనపాడుమా, కనపడాలయ్యా, నువ్వు నీ మహిమ కావాలి. అబ్రాహాముతో దేవా పాడాలి, ముఖాముఖిగా దేవా పాడండి. అబ్రాహం ఇంకా గట్టిగా స్వరమెత్తి, పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. కనపడి మాట్లాడినవో దేవా, కనపడి మాట్లాడినవో దేవా, దేవ కనపాడుమా ఓ దేవ మాట్లాడుమా, దేవ కనపాడుమా. యేసయ్యా పరిశుద్ధత లేకున్నా, అందరూ కుడి చేయి పైకెత్తి, తల పైకెత్తి నాతో ఈ మాట చెప్పండి. పరిశుద్ధత లేకున్నా చెప్పండి. రెండో చేయి పైకెత్తి, ప్రభుని చూడలేమో. అలాగే చేతులు పైకెత్తే మొత్తం పాడదాం. పరిశుద్ధత లేకున్నా పాడండి. ప్రభుని చూడలేమో,
గట్టిగా, పరిశుద్ధుడవై సన్నిధి చేరుము. అందరు చేతులు దించండి. దేవ కనపాడుమా, ఓ దేవ మాట్లాడుమా. హల్లెలూయా. యేసయ్యని ఎంతమంది చూడాలనుకుంటున్నారు? మరి దైవజనులు నిలబడినప్పుడు దేవుడిచ్చిన మాట ఏంటంటే, పరిశుద్ధుడు అయి ఉంటే పరిశుద్ధతే చరిత్ర తిరగ రాసేస్తుంది. ఆమెన్. పరిశుద్ధత లేకపోతే అంతే సంగతులు. మా నాన్నగారు అన్నారు, మా ఊర్లో మాకు సంబంధించిన పెద్ద ఆయన సినిమా హాల్ కట్టాడు. సినిమా హాల్ ఓపెనింగ్ అంటే అందరు కుర్రోళ్ళు వెళ్ళిపోతున్నారు. అందులో మా కజిన్కి ఏమో ఆ సినిమా హాల్ మేనేజర్ అని ఇచ్చాడు. ఆయన సినీ స్టార్ లాగా ఉండేవాడు, కళ్ళజోడు ఎట్టుకుని, మన కుర్రోళ్ళు అందరూ వచ్చేయండి సినిమా హాల్ ఓపెనింగ్ అన్నాడు. అందరూ ఓపెనింగ్ రెడీ అయిపోయారు. నేను 4వ తరగతి అంత చదువుతున్నట్టున్నాను. నేను కూడా రెడీ అయిపోతున్నాను. పౌడర్ వేసేసుకుంటున్నాను, అర్థంగా నిలబడి. సినిమా హాల్ ఓపెనింగ్ అంటే వెళ్ళిపోదాం, మనోళ్ళదేనంటే. మా నాన్నగారు వచ్చి, ఎక్కడికి ఏంటి పౌడర్ రాసేస్తున్నావు అన్నాడు. నాన్న సినిమా హాల్ ఓపెనింగ్ అంటే అండి చూసి వచ్చేస్తాను అన్నాను. బాబా సినిమాలు చూడకూడదు. అదేంటి నాన్న అన్నాను. సినిమా అనేది పాపపు బడది. ఏమన్నాడు? ఈ బడి అదొక స్కూల్ అంటే అది. ఎంతమంది ఆ స్కూల్కి వెళ్ళారు? ఆ స్కూల్లోనే ఉంటున్నారా? అది పాపపు బడి బాబా, వెళ్ళకూడదు అన్నాడు. మనసు అంతా గలిబిలైపోయింది. నేను సినిమా చూడగానే సినిమా హాల్ చూసి అందరితో వచ్చేస్తానన్నాడు. బాబా అక్కడికి వెళ్ళొద్దు, మనం దేవుడు నిన్ను వాగ్దానం చేసి ఇచ్చాడు బాబా, నీవు జనములకు ప్రవక్త అవుతావు అన్నాడు. నా చిన్ననాటి నుండి ఈ రోజు వరకు ఒక్క సినిమా కూడా చూడలేదు నేను. ఒక రికార్డింగ్ డ్యాన్స్కి పంపలేదు, ఎక్కడికి పంపలేదు. ఎందుకు? ఆయన ఒక పునాది కలిగి ఉన్నాడు, ఆ పునాదిలో వేసాడు. ఈరోజు ఇంత గొప్ప సేవ జరుగుతూ ఉందంటే దీని వెనకాల గొప్ప పరిశుద్ధ ప్రార్థన దాగి ఉంది. ఆమేన్. మీ బ్రతుకుల్లో కూడా ప్రార్థనకి పవిత్రత జత చేయండి, కార్యములు ఆకాశం నుండి ఊడి పడతాయి అంతే పిడుగులాగా. ఆమేన్. హల్లెలూయా చెప్పడం. మరి తొందరగానే ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. కానీ ఈ ప్రార్థన ద్వారా చేసిన కార్యాలు 1-2 చూపించి దేవుడిచ్చిన వాక్యాన్ని మీకు ఇస్తాను. పరిశుద్ధ ప్రార్థన ద్వారా దేవుడు 7,800 మందికి పైగా పిల్లలు లేని వారికి దేవుడు ప్రవచనాలు నెరవేర్చి బహుమానములు ఇచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. 12 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. వారు వచ్చి మన సాక్ష్యం చెప్పారు. అలాగనే 3 ఆడపిల్లల తర్వాత దేవుడు గర్భఫలం కావాలి, మగబిడ్డ కావాలని వచ్చారు. వారికి దేవుడు ఇచ్చాడు. సికింద్రాబాద్లో 16 సంవత్సరాలకి ఈ వారంలో వచ్చిన సాక్ష్యాలు చూద్దాం. ఈ సాక్ష్యం ద్వారా మీ విశ్వాసమును బలం చేసుకోండి. మాధవిలతో, మా హస్బెండ్ పేరు శ్రీనివాస్ అండి. మాది మేనవల్లూరు గ్రామం. మాకు వివాహం జరిగి 12 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరు. పిల్లల కోసం చాలా మందులు వాడాము, చాలా చోట్లకు వెళ్ళాము. పిల్లల గురించి ఎవరు ఏం చెప్పినా చేసాము, కానీ మాకైతే ఎక్కడ పిల్లలు కలగలేదు. మా ఊర్లో లలితమ్మ గారు అని ఒక ఆవిడ మా అత్తయ్య గారితో ఇలాగ విశాఖ పాస్టర్ గారు వస్తున్నారు తాడేపల్లిగూడు, అక్కడికి వెళ్ళి ఒక వారం పంపించండి, ఖచ్చితంగా కార్యం జరుగుతుందని చెప్పారు. మేము విశ్వాసంతో రావడం జరిగిందండి. అయితే వచ్చిన తర్వాత ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, మాకు అవకాశం ఎప్పుడు వస్తుంది దేవుడా అని అలాగే విశ్వాసంగా ఉన్నామండి. మరి ఫిబ్రవరి నెలలో అయ్యగారితో మాట్లాడడం జరిగింది. అయ్యగారు ఇలాగ మాకు 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు అయ్యగారు, వస్తున్నామంటే అయ్యగారు మరి వాగ్దానం ద్వారా అమ్మ నువ్వు గర్భవతిగా తిరిగిరా అని ఆశీర్వదించారండి. ఆయన వాగ్దానాన్ని బట్టి మరి గర్భవతిగా రావడానికి దేవుడు చాలా మేలు చేశాడండి. ఇప్పుడు 5 నెలల గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆమేన్. 10 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చి కవల పిల్లల్ని ఇచ్చాడు. ఆలస్యం ఏంటంటే ఇంకొకరిని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ ఇద్దరిని ఇచ్చే టైం కూడా దాటిపోయిందంటే మాత్రం 4 మనుషుల జ్ఞానము ఒకరిలో పెట్టిస్తాడు. జీవి మారుస్తాడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయన సమర్థుడు. ఆమేన్. ఆ 2 బిడ్డలను తెచ్చి నా చేతిలో పెట్టింది, నాకు ఎంతో ఆనందమై ప్రభువుని స్తుతించాను. ఈ సాక్ష్యం ఇందాం. అరుగు చూడండి. అయ్యగారికి అమ్మగారికి అందరు కూర్చున్న సహోదరులందరికీ వందనాలు. మరి దేవుడు మరి ఈ పాపకైతే మరి ఆ పాప పేరు లీల, బెండమూర్లం కత్తూరు.
ఆ బాబుకి అయితే పిల్లలు లేరు, 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాలు అయితే హాస్పిటల్ అన్నీ తిరిగారు, కానీ ఎక్కడా లేదు. బాధపడుతుంది, ఏడుతుంటే ఇసాకయ్య గారి దగ్గరికి తీసుకొచ్చాను. మరి దేవుడు 2 కవల పిల్లల్ని ఇచ్చారు. మరి చేతులు పైకెత్తి వందనాలు, అయ్యగారికి వందనాలు. గట్టిగా దేవునికి మహిమ కలిగినట్లుగా. ఇక్కడ ఏముంది? ప్రార్థన ఉంది. ఆమెన్. ప్రార్థన ప్రభుతో మాట్లాడుటే. ఆమెన్. మన ప్రార్థన దేవుడు గౌరవిస్తున్నాడు. మీరందరూ చెప్పండి, ఎవరికి ఏ గుడ్డి సమస్య ఉన్నా ప్రార్థన ఉందని చెప్పండి అంతే. యేసై ఉన్నాడు, తప్పక ఇస్తాడు. ఆ 2 బిడ్డలను పట్టుకొచ్చింది. మన పాలకొల్లోకి ఆమె తెచ్చింది. అయ్యగారండి, ఇగో 2 పిల్లలు పుట్టారండి. ఎంతమందిని ఇస్తాడు? యూట్రస్లో ప్రాబ్లం ఉంది, డాక్టర్లు వద్దన్నారు, ఇంకా పుట్టరన్నారు, ఎవరన్నా పెంచుకోమన్నారు. ఇవే గొడవలు మనకి. కానీ ఒకటి, పరమ డాక్టర్ దగ్గర రిజెక్ట్ అయ్యే అప్లికేషన్ ఉండదు అంతే. ఆమెను చెప్పండి. నీకు ఏ సమస్య ఉన్నా, అసలు నీకు ఏ ప్రాబ్లం ఉన్నా, మొన్న మా ఊర్లో ఏంటంటే ఒక అమ్మాయి మెచ్యూర్ అవ్వకపోతే వారు ఏడుస్తున్నారు. అమ్మాయి ఏజ్ ఎక్కువైపోయింది. అమలాపురం హాస్పిటల్ చూపించుకున్నారు. యూట్రస్ కనపడట్లేదు, అసలు బాగా లేదు అసలని. అమ్మాయి మెచ్యూర్ కాదు, లైఫ్ లేదన్నాడు. మళ్ళీ రాజమండ్రి తీసుకెళ్ళాడు. రాజమండ్రిలో కూడా అదే రిపోర్ట్ వచ్చినాయి. ఇంకా అమ్మాయి మెచ్యూర్ కాదని డిసైడ్ అయిపోయి వారు ఊర్లో ఫంక్షన్ చేశారు. ఏం చేశారు? అందరూ పొడుస్తున్నారు, అడుగుతున్నారు, ఇంకేమి అమ్మాయి మెచ్యూర్ కాలేదా? అయ్యో 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 అని. ఒక డాక్టర్ ఏమనంటే పెళ్ళి కూడా చేయొద్దు అన్నాడు. ఈ అమ్మాయికి పెళ్ళి కూడా చేయొద్దు అన్నాడు. ఆ కుటుంబం అందరూ ఏడుస్తూ ఉంటే నేను ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ చెప్పింది, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అన్నాను. ఇలా జరిగింది, ఎవరికి చెప్పుకోవట్లేదు. దానికి ముందు ఏమైందంటే డాక్టర్లు చెప్పిన తర్వాత ఒక 20 రోజులు వారు స్టేబుల్ అయ్యి అందరికీ మెచ్యూర్ అయిందని ఒక మాట ఊరంతా చెప్పి అందరిని పిలిచి భోజనాలు పెట్టారు. అందరూ చక్కగా రెడీ అయ్యి పౌడర్ అయి రాసేసుకుని పర్సులు అయి పట్టుకుని వరుసగా వచ్చి బూర్లు గార్లు తిని వెళ్ళిపోయారు. ఇంకా విచిత్రం ఏంటంటే నేను మా బ్రదర్ దానియల్ గారు కూడా వెళ్ళాం ఆ ప్రోగ్రామ్కి. హల్లెలూయా. ఏమో పిలిచారంటే భోజనానికి పోతాం కదా, ఒకరిని పిలిస్తే 4 పోతుంటారు ఒక్కొక్కసారి. అందరూ వెళ్ళాం, తిన్నాం, అయిపోయింది. చేతులు మూతులు తుడుచుకున్నాం, వచ్చేసాం. కానీ ఆ కుటుంబంలో బాధ ఉండిపోయింది. ఏ బాధ? అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదని బాధ ఉండిపోయింది. ప్రజల నోర్లు మూయించారు, కానీ ఇప్పుడు వీరు హృదయంలో బాధ తగ్గలేదు. అది నాకు అది దేవుడు చెప్పాడు. నేను వెళ్ళాను. మీరు బాధలో ఉన్నారా? ఎందుకు దేవుడు నాకు బయలుపరిచాడు ఇక్కడికి వచ్చానంటే, అప్పుడు ఆ పిల్ల నాయనమ్మ చెప్పింది, బాబు ఇలాగుంది, డాక్టర్లు ఇంక లేదని చెప్పారు, పెళ్ళి కూడా చేయొద్దన్నారు, ఇది దాచిపెట్టి అందరికి భోజనాలు పెట్టేసాం, దీంతో గొడవ వదిలిపోయింది. ఆ కుర్చీ ఏదో పెద్దది ఎత్తారు కదా ఏంటి, అప్పుడు మాకు వేసారు అంటే ఇది కొంచెం పెద్దది, వెనకాల ఇలా కూడా కింగ్ చైర్, అందులో పెట్టి కూర్చోబెట్టి నిజంగా మెచ్యూర్ అయినా కూడా అంత చేయరేమో, అంత చేసి పడేసారు. నేను అన్నాను, మీ మనసులో ఉన్న బాధని యేసయ్య తీరుస్తాడు. నన్ను ఒక ప్రవక్తగా మీ దగ్గర పంపించాడు, మీరు మోకరించండి అన్నాను. ఆ పిల్లని కన్నా తల్లిదండ్రులు మోకరించబడినాను, వాళ్ళ నాయనమ్మ మోకరించింది, నేను మోకరించేలా ప్రార్థన చేస్తున్నాను. దేవుని ఆత్మ నా మీదకి వచ్చి యూట్రస్ సరిచేసి ఫలింప చేయించున్నాను, గర్భసంచి నేను పెడుతున్నాను, ఈ అమ్మాయి 7వ రోజు మెచ్యూర్ అవుతుందని చెప్పు అన్నాడు. ఏంటి? ఈ అమ్మాయి 7వ రోజు మెచ్యూర్ అవుతుంది. ఓకే, మెసేజ్ వచ్చేసింది. పోస్ట్ మ్యాన్ కదా నేను, ఏంటి నేను ఒక బంటురోతుని, ఆత్మీయ బంటురోతుని. ఆయన ఇచ్చిన ఉత్తరం ఈజీగా చదివి పడేశాను. వారందరూ నిజమా ఏంటి ఇలా సులువుగా చెప్పారంటే, ఆ పిల్ల పెదనాయన ఉన్నాడు అక్కడ. నేను వస్తున్నప్పుడు నన్ను సాగనంపుతున్నాడు, ఇదిగో బ్రదర్ 7వ రోజు అమ్మాయి మెచ్యూర్ అవుతుంది, నాకు ఫోన్ చేయన్నాను. ఆయనకి ఆశ్చర్యంగా అలాగా అవునా అన్నట్టున్నాడు. వచ్చేసాను. కరెక్ట్గా 7వ రోజు మధ్యాహ్నం 1:30 2 గంటల సమయంలో అమ్మాయి మెచ్యూర్ అయింది. చేతులు పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది ఎవరైనా కాదనగలరా? అప్పుడు నాకు ఫోన్ చేశాడు, మీరు అన్నట్టే జరిగింది, చాలా మాకు అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉందంటే. నేను అన్నాను, ఏ హాస్పిటల్లో సరిగా రాలేదో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, రిపోర్ట్స్ తీయండి, మీరు రండి ఒకసారి ప్రార్థన చేయండి. లేదు ఆ రిపోర్ట్స్ తీసుకుని వచ్చాక నేను వస్తానని చెప్పాను. వారు మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ ఇస్తే అన్నీ నార్మల్ వచ్చేసింది.
చూస్తున్నారు కదండి, మొట్టమొదటి అద్భుతం జ్యోతి గారి విషయంలో జరిగింది. డాక్టర్లు ఎవరూ కూడా సాల్వ్ చేయని ఒక ప్రాబ్లమ్ని, ఒక పెద్ద ప్రాబ్లమ్ని, నిజంగా అది ఎవరూ సాల్వ్ చేయలేరు. దేవుడి మహిమే అనుకోవచ్చు, తైలాభిషేక ప్రార్థనా శక్తి మహిమే అనుకోవచ్చు. ఇంత గొప్ప మిరాకిల్ జ్యోతి జీవితంలో జరిగింది. సో మరి జ్యోతి గారి జీవితంలో జరిగిన అద్భుతాల గురించి జ్యోతి గారి అమ్మగారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏంటి అసలు జ్యోతి ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పుడు? జ్యోతికి అంత పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఏమనుకున్నారు? డాక్టర్స్ కూడా సాల్వ్ చేయని ప్రాబ్లమ్ని దేవుడు ఇంత గొప్పగా తీర్చిదిద్దాడు కదా, సో అసలు ఏంటి, మీరు ఏమనుకున్నారు? ఏమనుకోలేదండి, చచ్చిపోదాం అనుకున్నాను. బాగా వేదనలో ఉన్నానండి అప్పుడు, అసలు బతకూడదు ఇంకా అనుకుని సాగారని మా ఇంటికి వచ్చి చెప్పారు, ఏంటో నీ అలా ఉన్నావు అన్నారు. నాకు చాలా బాధగా ఉందండి, చచ్చిపోదాం అనుకుంటున్నాను అని చెప్పాను అంతాను. 7 రోజులు ప్రార్థన చేసుకోండి, 7వ రోజున అవ్వకపోతే అప్పుడు ఇంకా శుద్ధిగాని అంటే అప్పుడు నేను 6 రోజులు ప్రార్థన చేసుకుందులోకి మా అమ్మాయి పెద్ద మనిషి అయింది. నేను మీ సాగారు ప్రార్థన వల్లే నేను ఇంతవరకు ఇలా బతుకున్నానండి. మా పాప కోసం ప్రాబ్లం ఇంకెవరో సాల్వ్ చేయలేదని చెప్పేశారండి డాక్టర్ గారు. నేను చాలా డాక్టర్ గారు కాళ్ళే పట్టేసుకున్నాను. నేను అయితే ఇంక చచ్చిపోతానండి మీ హాస్పిటల్లో ఎదరా, నాకు ఇంత బాధ పెట్టారని బాధపడ్డాను. నువ్వు బాధపడకమ్మా, నీ అదృష్టం నీ ఏ దేవుడిని నమ్ముకున్నావో ఆ దేవుడిని పట్టుకో అన్నారు. ఇంక నాకు ఏం అర్థం అవ్వలేదండి అప్పటికి, ఇంకా సరిగ్గా నమ్ముకోలేదు దేవుడిని. విశాఖ గారు కూడా ఫస్ట్ ఇంకా ఆయన్నే పట్టుకున్నానండి, చేతులు పట్టేసుకుని కాళ్ళు అనుకోండి ఇంక నేను బతకలేనంటే అప్పుడు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన మంచి వెలుగులో ఉంటావు అని చెప్పారు. నేను విశాఖ గారి ప్రార్థన గురించే అలా ఇప్పుడు దాకా ఇలాగ ఉన్నానండి. నాకు అట్టే బోల్డ్ మీళ్ళు ఆయన చెప్పినట్టే ఆ పాప పెద్ద మనిషి అవ్వటం, ఆ సంవత్సరంలోనే పెళ్ళి అయ్యింది, ఆ సంవత్సరంలోనే పాప పుట్టింది. అసలు డాక్టర్ అయితే అసలు గర్భసంచి లేదమ్మా. వెళ్ళానండి, కాకినాడ కూడా తీసుకెళ్ళారండి వాళ్ళ పెద్దనాన్నగారు. తీసుకెళ్ళినాక అక్కడ కూడా ఏదో కనిపించట్లేదని చెప్పారని గర్భసంచి. ఇంకెళ్ళలేదండి, ఇంకెళ్ళలేదండి, ఇంక అసలు ఇంకెళ్ళవలసిన పని లేదు కదండి. విశాఖ గారు ప్రార్థన వల్లే అండి నేను ఇంతవరకు ఇలాగ ఉన్నాను. అసలు బతికి ఉన్నదాన్ని కాదు, చచ్చిపోదామని అనుకున్నానండి. అసలు చచ్చిపోదామని ఎలకల మందులు అవి కలిపేసుకునేదని తాగేద్దామని. ఇంకెవరిని ఏం చేసినా ఇంక దొరకదు, ఎక్కడ గర్భసంచలేదమ్మా, పెళ్ళి కూడా చేయకూడదు అని చెప్పేసాడు డాక్టర్. పెళ్లి చేసినా కూడా ఇబ్బందే నీకు, నువ్వు పెట్టుకుని ఉండాలి ఎదరని అన్నాడు. అన్నా కూడా నేను చాలా బాధ వేదనండి. మా పాప అయితే ఇంతకమ్మ ఏడుతున్నావు అని ఇది దానికి తెలక నేనే బాధపడ్డానండి. అంతే విశాఖ గారి ప్రార్థన వల్లే నేను ఇంతవరకు ఇలా ఉన్నానండి. ఉన్నదండి, అనుకున్నవన్నీ జరుగుతాయండి. ఆయన ఎత్తిన నూనె పోసి ప్రార్థన చేశారంటే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. నా పట్ల దేవుడు చాలా మేలండి. విశాఖ గారి ప్రార్థన వల్ల ప్రస్తుతానికి ఇలా ఉన్నానండి. జ్యోతి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన మిరాకిల్ అని చెప్పొచ్చు. డాక్టర్లు ఎవరూ కూడా సాల్వ్ చేయని ఒక ప్రాబ్లమ్ని, ఒక పెద్ద ప్రాబ్లమ్ని, నిజంగా అది ఎవరూ సాల్వ్ చేయలేరు. దేవుడి మహిమే అనుకోవచ్చు, తైలాభిషేక ప్రార్థనా శక్తి మహిమే అనుకోవచ్చు. ఇంత గొప్ప మిరాకిల్ జ్యోతి జీవితంలో జరిగింది. డాక్టర్లే విస్మయపోయే అద్భుతమైన మిరాకిల్ జ్యోతి లైఫ్. ఈ సాక్షి విని అమెరికాలో ఒక డాక్టర్ అమ్మ, పాస్టర్ గారు ఈ సాక్షి నాకు చాలా విచిత్రంగా ఉందంతే. ఏమా అన్నాను, నేను 26 సంవత్సరాల నుంచి ఈ కాలిఫోర్నియాలో నేను మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మీరు చెప్పే సాక్ష్యం చాలా విచిత్రంగా ఉంది, మరి ఏమనుకోనంటే ఒకటి అడుగుతాను. అడగమ్మా అన్నాను. నేను రావచ్చా, నాకు చూపిస్తారా ఆమెని, నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఎస్ రండి, మనకు అలాంటి వాళ్ళు కావాలి. వెంటనే ఆమె ఫ్లైట్ తీసుకుని వచ్చి రాజమండ్రి దిగింది, మా ఊరు వచ్చింది, నేను వారింటికి తీసుకుని వెళ్ళాను. ఆమె మెడికల్ ఆఫీసర్ అవటం వల్ల పాత రిపోర్ట్స్ అన్నీ చూసింది, ప్రార్థన చేసిన ప్రవచనం ఇచ్చిన నెరవేర్పు తర్వాత తీసిన రిపోర్ట్స్ అన్నీ నార్మల్ చూసి ఆమె ఒకటే మాట ఉంది, చివరి దినాల్లో దేవుడు ఒక ప్రవక్తని మా కొరకు ఏర్పరిచాడు. దేవుని కార్యాలు, ఆమెన్. మీరు ఒకటే చేయాలి, ఇందాక థామస్ గారు చెప్పారు, పరిశుద్ధతను కాపాడుకోండి, ఆయనందు విశ్వాసం ఉంచండి, ఆయన దిగి వచ్చి కార్యం జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను ధ్యానం చేసుకుని తొందరగానే మనం ముగించుకుందాం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఆయన వెలుగై ఉన్నాడు.
నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. చప్పట్లు కొట్టి పాడదాం. ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. చప్పట్లు పై కొడదాం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గమును ప్రభువే మనకి మార్గమైనాడు. ఆలోచన అనుగ్రహించి, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. చేతులు పైకి కొట్టే, పైకెత్తి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు నేను భయపడను అంటే ఆరాధన చేయి. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. జీవముగల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరవండి. ఎగ్జోడస్ చాప్టర్ 6 వర్స్ 5-6 మనం చదువుకుందాం. నిర్గమకాండం బైబిల్ గ్రంథంలో 2వ గ్రంథము. తీసిన వారు నేను 3 అంకెలు చదివినప్పుడు అందరూ చదవాలి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? పైకి ఎత్తి చూపించండి. అందరి దగ్గర ఉన్నాయి. అందుకే అన్ని కార్యాలు చూస్తున్నారు మీరు. నిర్గమకాండం 6వ అధ్యాయము 5-6 వచనాలు. స్టడీ 1, 2, 3. గట్టిగా చదవాలి. తెలుగులోనే చదవండి. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. నాతో ఈ మాట చెప్పండి. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. ఆమేన్. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు బలమైన మాట ఈ దినాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నాడు. నేను మొన్న ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ వాక్యం నా ముందు పెట్టాడు. ఇది ప్రకటించు ప్రజలకి. ప్రతి నెల నేను అడుగుతుంటాను. వేకువజామున లేచి ఏ పట్టణానికి వెళ్తాం ఆ పట్టణంలో మోకరిస్తాను. ప్రభువా మరి ఏంటి ఇక్కడికి రమ్మన్నా వచ్చావు, క్షేమంగా తోడుకొచ్చావు, ఏం చెప్పాలి ఇక్కడ? ఆ సమయానికి ఆయన బయలుపరిచిందే నేను ప్రకటిస్తున్నాను. ఈ దినం మీకు బోధించమన్న మాటను మీకు బోధించటానికి ఇక్కడ నేను సిద్ధముగా ఉన్నాను.
ఇశ్రాయేలీయుల గురించి ఈ మాట దేవుడు మోషేకి బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ మాటలో పెద్ద మాట ఏంటంటే, నేను ఇశ్రాయేలీయుల మూలుగు వినియున్నాను. ఆమెన్. గట్టిగా చెప్పాలి. ఇశ్రాయేలీయుల మూలుగు, నిర్గమాకాండము, ఈ పుస్తకం చాలా విలువైనది అనమాట. ఈ పేరులోనే గొప్ప అర్థం ఉంటుంది. దీని ఇంగ్లీష్లో ఎగ్జోడస్ అంటారు. ఇది ఎగ్జిట్ అనే దాని నుంచి వచ్చిందనమాట. దీని నుంచే ఎగ్జిట్ వచ్చింది. ఎగ్జిట్ అనేది మనం చూస్తుంటాం, EXIT, ఎగ్జిట్ అంటే వెళ్ళు మార్గము. ఎక్కడికి? బయటికి వెళ్ళిపోవట. మనం ఏదైనా ఫంక్షన్ హాల్కి వెళ్ళినా, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏదైనా పెద్ద స్టోర్కి వెళ్ళినా 2 గేట్లు ఉంటాయి. ఒకటి ఇన్, ఒకటి అవుట్ అని ఉంటుంది. లోపలికి వెళ్ళిపోతే మన ఎయిర్పోర్ట్లో కూడా చూస్తే మనం ఎటెల్లలో అర్థం కాకపోతే అక్కడ ఎగ్జిట్ అని ఇచ్చి మార్క్ ఇస్తాడు. అంటే ఇలాగ వెళ్ళిపో, నువ్వు బయటెడతావు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలీయులు చాలా బానిసలుగా ఉన్నారు. ఐగుప్తీయులు వారి చేత కఠినమైన పనులు చేసి వారి హృదయాన్ని బాగా గాయం చేసేశారు. ఇశ్రాయేలీయులు ఎన్నాళ్ళ నుంచో ఎంతో కాలం నుండి ప్రార్థిస్తున్నారు. వారు ప్రార్థనలు చేసి 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 అలసిపోయి ఇంకా ప్రార్థన చేసేది పోయింది. ఏమొచ్చిందంటే మూలుగు వస్తూ ఉంది. మూలుగు గురించి మనం ఆలోచిస్తే నేను మీ అందరికి అర్థమయ్యే రీతిలో మన పట్టణ భాషలో చెప్పుకుందాం. ఎవరికైనా ఒకటి చెబుతాం, నీ భర్త గాజులు తాకట్లు పెట్టాడు అనుకో, సరుకు తాకట్లు పెట్టాడు అనుకో, నీ హారము తాకట్టు పెట్టాడు, నీకు ఏది మొత్తం మీద చేశాడు. నువ్వు 2-3 సమయాలు అడుగుతావు, ఏమండి మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇదిగో ముందుసారి అడిగినప్పుడు ఏమంటే ఇప్పుడు తెస్తారు, మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, నాన్న వాళ్ళు అడుగుతారు, ఫంక్షన్ ఉంది, తెచ్చేస్తారే అంటాడు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత అడుగుతుంది. ఆమెకు సంవత్సరం పోయికి అడిగాను అనిపిస్తుంది అనమాట. 2 రోజుల్లో తెచ్చేద్దాం. అది ఏమంటే కొబ్బరికాయలు వస్తున్నాయి కదా, లేదా ధాన్యం డబ్బులు వస్తున్నాయి, మీరు తెచ్చేస్తారా? తెచ్చేస్తాను. మంచిగానే అడుగుతుంది. అలాగా 6 నెలలు కూడా ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? అడిగి 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 ఏదైనా వచ్చినాయి అని లెక్కలు వేసుకుని చేస్తూ ఉన్నా, ఏదైనా బడాయి కవర్లు చెప్తుంటాడు ఒక్కొక్క మొగుడు. ఒక భర్త బడాయి భర్త ఉంటాడు, ఉట్టిది. మా నాన్నగారు అన్నారు, ఒక్కొక్క భర్త అంటే కుంచుడు చెప్తాడట, మా ఆయుడు కూడా గట్టి గింజలు ఉండవట. చివరికి భార్య మాట్లాడుతూ అడుగుతూ ఉన్న మనిషి మూలగటం మొదలెడుతుంది. టిఫిన్ పెట్టినప్పుడు, కాఫీ పెట్టరా, కాఫీ చల్లారిపోయిందిటే, స్వీట్ తక్కువ వేసేవా అన్నాడు అనుకో గట్టిగా. ఇట్లాంటి వాటికి మాత్రం ఏమీ తక్కువ కాదు. ఏమంటున్నావు? అబ్బాయి ఏం కాదు, ఈ మాంసం వేసే కూర సరైన మొక్క వెళ్ళిదా, ఇది అన్నీ సరైనవి కావాలి నీకు, నా సరుకు మాత్రం తేయడానికి రాదు నీకు. మూలుగులు కావాలి నీకు, వేడి వేడి కాఫీ కావాలి, నువ్వు కూర్చున్న కాడికి తేవాలి. ఇవన్నీ ఎక్కడంటే గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, లోపల నుంచి. అంటే బయటికి అవుట్పుట్ వెళ్ళదు. ఎక్కడ ఉంటుంది అది? గట్టిగా చెప్పండి. లోపల ఏంటో నసుగుతున్నావు, ఏంటి మూలుగుతున్నావు ఏంటి అంటాడు. అబ్బే ఏం లేదులే. తర్వాత అంటది, ఫస్ట్ స్టేజ్ మాట్లాడుతుంది, 2వ స్టేజీ అవుట్పుట్ ఆపుతుంది, 3వ స్టేజ్ ఎలాగుంటుంది అంటే క్రియ చూపిస్తుంది. టీ పెట్టావా? నేను పెట్టలేను, పెట్టుకో. సరుకు తేలేని వాడికి టీ పెట్టేవాళ్ళకి వీటిని కట్టుకుని ఎన్ని బాధలు పడుతున్నారు. ఒక భర్త భార్య విషయంలో మూలుగుతుంటాడు. అమ్మగారి గురించి ఏం తేలేదు కానీ నేను తెచ్చినన్ని పెట్టుకుని చక్కగా రెడీ అయిపోతుంది అంటాడు. ఏమంటున్నారని అంటది, అబ్బాయి ఏం లేదు. బాగా ఆలోచన చేయండి. మనము అనేక రకాలుగా మాట్లాడతాం, మాటలకి జవాబు రానప్పుడు మూలుగులోకి స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా సరుకు వదిలిపించలేదు అనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఫేస్ రీడింగ్ మారిపోతుంది. నవ్వుతూ కనపడదు. తను ఒంటరిగా కూడా సంవత్సరం దాటిపోయిన తర్వాత ఆ సరుకు వదిలిపించకపోతే నిద్రపోదు. మంచం మీద అందరూ పడుకుంటారు, కళ్ళు తెరిచి అలాగే చూస్తుంది డ్యాగలాగా. అదే వేళ పడుకోవట్లేదు, కళ్ళు తెరిచి చూసేవేంటి అంటే, ఏమో నా మనసు గుండె భారంగా ఉంది, నాకేంటో భయం వచ్చేస్తుంది.
ఇంతగా మా 5-6 గాజులు తేలేదండి. ఈ గాజులు గుండె మీద కొడుతుంది ఎఫెక్ట్. మంచిగా తల కూడా దూకో, అదే వదిలిపించేస్తే బంగారం కొన్నప్పుడు క్లిప్పులు పెట్టుకుంటుంది, ఇలా రింగులు వేసుకుంటుంది, తాకట్టెట్టినప్పుడు మాత్రం పెద్దగా ముడి పెడుతుంది. అంటే మన భాషలో చెప్తున్నాను నీకు. మూలుగు ఎప్పుడు వస్తుందంటే మనం ఆశించింది మనకు దొరకనప్పుడు అడిగి అలసిపోయి మూలుగుతూ ఉంటాం. ఇంకా మూలుగు ఎలా ఉంటుందంటే, ఇంకా ఎక్కడికి వెళ్ళినా, షాప్కి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ ప్రాణము నీ నోటి నుండి రాదు, కానీ నీ రక్తము ఘోషిస్తుంది, నీ ఆత్మ ఘోషిస్తుంది. దానితోటే నీ మనిషి అంతా కూడా క్షీణించిపోతుంటావు. అలాగే ఇశ్రాయేలీలు ఎంత ప్రార్థన చేసినా దేవుడు మా దేశానికి తీసుకెళ్ళట్లేదు. కానీ వారు రాళ్ళు కొడుతున్నారు, రప్పలు కొడుతున్నారు, పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. దేవా మాకు ఎప్పుడు విడుదల కలుగజేస్తావని అడుగుతున్నారు. ఎంతో కాలము ప్రార్థన చేసి చేసి చివరికి వారు పనిలో కూడా రాయి కొడుతున్నప్పుడు కూడా మా 5-6 జీవితం ఎప్పుడు విడుదల అవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది. ఈ సూపర్వైజర్లు వచ్చి మా మీద రకరకాలుగా బూతులు మాట్లాడుతున్నారు, మా చేత పెట్టి చాకరీ చేయిస్తున్నారు. దేవా మాకు ఎప్పుడు విడుదల కలగజేస్తావు? వారి నోటి నుండి వచ్చే ప్రార్థన కంటే వారి ఆత్మ ఘోష ఎక్కువైపోయింది. అది మూలుగు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక్కసారి కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే కీర్తనకారుడు ఆ మూలుగు గురించి బాగా వివరిస్తూ ఉంటాడు. సామ్స్ చాప్టర్ 6:6. కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం మైక్లో చదవండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు. అందరూ బైబిల్ తెరవండి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ప్రతిరోజు ప్రతి రాత్రి నేను మూలుగుచు, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు. కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచు, నా పరుపు తేల చేయుచున్నాను. కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుపోతుంది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నాయి. విచారము చేత నా కన్నులు గుంటలు పడుతున్నాయి. ముందుగా ఏమన్నాడు? నేను దేంట్లో అలసిపోయాడైనా? అందరు చదవండి. మూలుగుచు అలసిపోయాను. ఎప్పుడు బయటపడతాను? అప్పులున్నాయి, చాలా ఊహించిన అప్పు ఉంది, కానీ పైకి అందరి ముందు బడాయిగానే తిరుగుతాం. పరిస్థితులు, అనుభవాలు చెప్తున్నాను. కానీ హృదయంలో ఒక పెద్ద బాధ ఉంటుంది. సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవా నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, నేను వడ్డీలు కట్టలేకపోతున్నాను, ఈ అప్పుల బాధ నుండి ఎప్పుడు నన్ను బయట పారేస్తావు? చేసి చేసి అలసిపోయేవేమో, గర్భఫలం లేదు అని ఏడ్చి ఏడ్చి ప్రార్థించేసి అలసిపోయి మూలుగుతున్నావేమో. నీ మూలుగు ఆయన విన్నాడు. ఈరోజు మీ మూలుగు విన్నాడు అని చెప్పడానికి నన్ను ఇక్కడికి పంపించాడు ఆయన. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏదో రోగము నాలో వచ్చింది, ఈ వ్యాధి నా నుండి ఎప్పుడు పోతుంది దేవా? ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. మన రాజమండ్రి తైలాభిషేకంలోనే ఆనంద ఏజెన్సీలో చేస్తున్నప్పుడు ఒక భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వారు చెప్పిన మాట ఏంటంటే, భార్య చెప్పింది, అయ్యగారు మీతో మాట్లాడాలని. సరే అని ఇద్దరికి టైం ఇచ్చాను. వారిద్దరూ మాట్లాడితే ఎవరికి చెప్పకూడని రోగము చెప్పారు. వాళ్ళు పైకి చాలా రిచ్ పర్సన్లా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. మాకు ఈ రోగం ఎందుకు వచ్చిందో మాకు తెలియదండి, ఇంకా మాకు బ్రతకాలని లేదు, టీవీలో చూసి వచ్చేవన్నారు. నేను అన్నాను, ప్రార్థిస్తానన్నాను. మీరు ఇక్కడికి రండి, 7 తైలాభిషేక ప్రార్థనకు రండి అన్నాను. 7 తైలాభిషేక ప్రార్థన రమ్మంటుంది. ఎందుకంటే 7 మార్లు రావటం వల్ల 7 రకాల వాక్యము చెవిలో పడుతుంది. 7 తైలాభిషేక ప్రార్థనలో దగ్గరగా ఒక 10-20 సాక్ష్యాలు నీ మనసులో పడతాయి. అప్పుడు నీలో విశ్వాసము పరిపక్వత చెందుతుంది, దేవుని ఆత్మకు దగ్గర అవుతుంది, వెంటనే కార్యము జరుగుతుంది. వారిద్దరికి ప్రార్థన చేసాం. ఆశ్చర్యం ఏంటంటే, దైవజనుడా ఈ ప్రార్థనకు వచ్చాక, యేసునామాన్ని నమ్ముకున్నాక మా రక్తములో మార్పు వచ్చిందని వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఎలుగెత్తి మేము సాక్ష్యం చెప్పలేం. నేను అన్నాను, మీరు సాక్ష్యం ఇక్కడ చెప్పకపోయినా మీకు ఎక్కడైనా చెప్పుకోండి, నా పేరు చెప్పకపోయినా పర్వాలేదు,
యేసయ్య బాగు చేశాడని చెప్పండి. హల్లెలూయా. చాలామంది రోగము, చాలామందికి వేదన, శోధన, కేసుల్లో, బంధకాల్లో పరిస్థితులు ఇవి, అసలు మాకు విడుదల లేదు, ఎగ్జిట్ అనేది ఎప్పుడు వస్తుందో అని ఏడుస్తూ ప్రార్థిస్తున్నావు కదా. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీ మూలుగు నేను విని ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకో రకం మూలుగు ఉంటుంది. అమ్మగారింటికి తీసుకెళ్ళమని అడుగుతూ ఉంటుంది. వినపడినాక వినపడలేనట్టు ఉంటాడు ఒక పెద్ద మనిషి. డబ్బులు వచ్చినాయి, పంట వచ్చింది కదా, బంగారం కొంటావా, పొలం కొంటావా, ఇల్లు కొంటావా, నా పేరు పెడతావా అంటే అన్నీ వింటాడు, వినలేనట్టు ఉంటాడు. కానీ నిన్ను నన్ను కన్న పరమ తండ్రి విన్నవాడు విన్నట్టే మాట్లాడతాడు. ఈరోజు మాట్లాడుతున్నది ఏంటంటే, నీ మూలుగు నేను విని ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక మాట ఇస్తున్నాడు. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే 9వ అధ్యాయము 21వ వచనాన్ని తెరవండి. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు ఎదుట ఎస్తేరు చాలా విషయాలు పెడితే ఆ రోజు అహష్వేరోషు రాజుని పరిశుద్ధాత్ముడు రిమోట్లో తీసుకున్నాడు. అహష్వేరోషు రాజుకి ఎస్తేరు మీద దయ కలిగేలా చేశాడు. ఎస్తేరు మాట్లాడుతూ ఉంటే ఎస్తేరుని అంటాడు అహష్వేరోషు రాజు తన భార్యగా ఉన్నటువంటి ఎస్తేరుని, ఎస్తేరు నువ్వేది కోరినా నేను చేస్తాను. మరి మా కుటుంబాలు, మా స్వజనుల్ని, యూదుల్ని పలానా వారు బాధ పెడుతున్నారు, మాకు చాలా బాధగా ఉంది, మూలుగుతూ ఉన్నారు మా వాళ్ళంటే, అహష్వేరోషు రాజు అంటాడు, చదవండి ఈ మాట. ఈరోజు పరిశుద్ధాత్ముడు దీనిని ఆత్మీయ సంబంధంగా దీన్ని మార్చి నీకు ఉపదేశముగా ఇస్తా ఉన్నాడు. యూదులు, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు వారు మూలుగుట మానిన. అందరూ పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి, లేకపోతే సెల్ ఉంటే ఫోటో తీసి పెట్టుకోండి. వారు మూలుగుట మానిన శుభదినమని ప్రతి సంవత్సరము ఆధారు నెల యొక్క 14వ దినము 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను కానుకలను ఇచ్చుకొనుచు, దరిద్రులకు కానుకలు ఇచ్చుకొనుచు పంపదగిన దినములని వారికి స్థిరపరిచెను. ఆమెన్. ఈరోజు వర్తమానము శ్రేష్టమైన మాట నీకు నాకు, మన మూలుగు ఆయన విని ఉన్నాడు. మూలుగుట మానిన దినము ఈరోజే. ఇది శుభదినముగా దేవుడు మార్చుచున్నాడు. నమ్మిన వారందరూ ఈ వాగ్దానము నాకే, దేవుడు నాకు జవాబిచ్చాడని నమ్మితే గట్టిగా 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా అని కేకలు వేయండి. ఇంకా గట్టిగా కేకలు వేయండి, మరొకసారి కేకలు వేయండి. మూలుగుట మానిన దినము అని దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది లేదు, అది లేదు, నా బ్రతుకు ఇలాగా మారిపోయింది, పాడైపోయిందని ఏడుస్తూ ఉండవే, ఒంటరిగా ఉండి ఏడుస్తున్నవే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీకు నీ పితరులకు ఇచ్చిన, నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానము, నీ తల్లిదండ్రులకు ఇచ్చిన వాగ్దానము ఆయన జ్ఞాపకము చేసుకుని నిన్ను దాసత్వములో నుండి బయటికి ఆయన తీసుకువచ్చుచున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మా ఆస్తి ఎంత పోయింది, నా సంతోషం ఎంత పోయింది, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నా వ్యవస్థ ఇలాగ అయిపోయింది, అది ఇలాగ అయిపోయింది, నా వ్యాపారం ఇలాగ అయిపోయింది, అలాగ అయిపోయింది, ఇంకా నాకు చావే గతని అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు మరలా నిన్ను నిలబెడుతున్నాడు. నీ మూలుగు విన్నాడు. మన మూలుగు ఎలాగంటుందంటే, ప్రార్థనలో మూలుగు కష్టం వచ్చిన వెంటనే ప్రార్థన చేస్తాం. మనం బాగున్న కొత్తలో ఉపవాసం ఉండి శంగు పైన వేసుకుని కూడా ప్రార్థన చేస్తాం. ఎక్కువ ఉపవాసాలు చేసేస్తుంటాం, ప్రార్థన చేసేస్తుంటాం, ప్రభువా ఇది ప్రభువా అది ప్రభువా అని. కొన్నాళ్ళకి మళ్ళీ విశ్వాసం సన్నగిల్లిపోతుంది.
ఇంకెంత చేసినా ఏమో నీకు నేను కూడా ఇష్టం లేదేమో, అందరికీ దూరం అయిపోయినా నీకు కూడా దూరం అయిపోయినా దేవా, ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు పెట్టి ప్రార్థన తగ్గించేస్తాం. కానీ ఒకటి ఉంటుంది, ఇల్లు లేదనుకోండి, ఎవరిల్లన్నా ఓపెనింగ్ చేసినప్పుడు, ఎవరిల్లన్నా చూస్తున్నప్పుడు, దేవా ఇంత పెద్ద ఇల్లు కాకపోయినా 2 గదులు ఇల్లు అన్న ఇవ్వా బాబు, 1 గది ఇల్లు అన్న ఇవ్వా ప్రభువా. నేను ఇంత ప్రార్థిస్తుంటే నాకు 1 ఇల్లు ఇవ్వలేదు. ఎవరి పెళ్ళికన్నా వెళ్ళేవనుకో, వాళ్ళ అల్లుడు మంచి జాబ్ ప్రభువా నాకు 1 అల్లుడిని ఇవ్వా, ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు పెళ్లి చేస్తాను. అందరూ చంటి బిడ్డలను ఎత్తుకుని చూస్తావు, కనబడతా ఉంటే నాకు ఎప్పుడు గర్భఫలం ఇస్తావు, ఏమో ఎప్పుడు ఇస్తావో. ఇంకా నీ అంతరాత్మ ఘోషిస్తుంది అనమాట. పిల్లలు లేరని, ఇల్లు లేదని, భర్త మార్పు చెందలేదని, రక్షణ పొందలేదని, వ్యాపారం ఇలాగైపోయిందని, నేను దిగజారిపోతున్నాను, ఇలాగైపోయినా అలాగైపోయినా ఏడుస్తున్నావు కదా. శుభవార్త, 2 చేతులు పైకెత్తండి. మూలుగుట మానిన దినమని, ఇది శుభ దినమని ఆయన నీకు బహుమానముగా నీ చేతికి అప్పగించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాడు. ఈ శుభదినం ఎలాగుంటుందంటే ఒక పండుగలాగా ఉండబోతుంది. మీకు నేను చెప్పేది మీరు నమ్మగలిగితే పెన్ను తీసుకుని ఈరోజు డేట్ రాసుకోండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది ఏ స్థితి అయినా సరే, దేని గురించి గోజాడి 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 వదిలిపెట్టేసావో, నీవు వదిలేవు కానీ ఆయన వదిలిపెట్టలేదు. నువ్వు ప్రార్థన చేసి చేసి అలిసిపోయి మూలుగుతూ మర్చిపోయేవేమో కానీ ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు అడిగిన ప్రతిదీ పొందుకుంటావు. ఎప్పుడో కాదు, దమ్ముంటే ఈరోజే విశ్వసించండి. ఇక్కడ నుండే శుభదినము ప్రారంభమవుతుంది. అంతే. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాను, ఆడికి చెప్తాడు అంతా వేసాను కానీ డిసెంబర్ 16 నుంచి వరకు నీకు 7 ఏళ్ళ శని ఉందంటాడు. ఇప్పుడు నీకు ఆల్రెడీ బాగానే ఉంది కానీ 3 సంవత్సరాలు పోయింది, శని ఏలుబడి చేస్తుంది, ఇంకా 4 సంవత్సరాలు అంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క పుస్తకం తీసి ఒక్కొక్కటి చెప్తాడు. కానీ ఇక్కడ పుస్తకం తీసి చెప్పేది కాదు, నీ దుఃఖాన్ని చూసినవాడు అక్కడున్నాడు. నువ్వు నమ్మిన దేవుడే నీకు తన సేవకుడి ద్వారా ఈ మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. నీ మూలుగుట మానిన దినమని అది శుభదినమని. ఆమేన్. విందు చేసుకొనుచు ప్రియులరా, విందు చేసుకొనుచు సంతోషముగా ఉండడి దినం. తర్వాత ఏంటి? బహుమానములను. మొన్న ఒక 2 వచ్చారు మా ఇంటికి. అయ్యగారండి ఇల్లు ఓపెనింగ్ చేయాలన్నారు. టైం లేదు కదమ్మా అన్నాను. లేదండి మీరే చేయాలన్నారు. బాగానే అన్నారు. నా ముందు 2 కూర్చున్నారు. మీరు ఎవరికి చెప్పకండి. ఆ భర్త అంటున్నాడు, అయ్యగారు మీరు రావాలన్నారు. వస్తానలే, చూస్తాను డేట్ అన్నాను. ఈ లోపల 2 దెబ్బలాడేసుకుంటున్నారు. నా ముందే ఆయన పొడిచేస్తుంది. ఇలాగ అళ్ళిపోయి కుర్చీ కొంచెం దూరం వేసుకుని పొడక్కి నన్ను ఇలా పొడవకు, అయ్యగారి ముందు పొడవకు. మరి అయ్యగారు లేనప్పుడు పొడమంటుంది. ఒక్కో భార్య పొడి చేస్తుందంటే ఇక్కడ ఉండరు కానీ వాళ్ళకి వేరే చోట ఉంటారు. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి ముందు పడవరు. రా చెప్తాను నీ పని ఇంటికి అంటారు. నేనన్నాను, వాళ్ళిద్దరిని చూసి నాకు పొరపాడైపోయింది. ఆగండి, ఆగమ్మా. ఏం లేదండి జరుగుతున్నాడని. ఇలా వచ్చేయండి అంటుంది. ఆడు ఎర్రనారాయణలాగా కుర్చీ కట్టుకుని నా పక్కకు వచ్చేసాడు. ఆ భార్య అంటే అయ్యగారి దగ్గర కూర్చోకూడదు, ఇలా వచ్చేసాయి. మళ్ళీ కుర్చీ కట్టుకుని ఇంటి వచ్చేసాడు. ఇద్దరు చోట కూర్చున్నారు కానీ ఓ పక్కకి ఇలా బెండుగా ఉన్నాడు, పొడి చేస్తుందేమో అని భయం. నేను అన్నాను, ఎందుకు మీరిద్దరు దెబ్బలాడుకుంటున్నారు, ఏమైందన్నాను. అయ్యగారండి ఇల్లు ఓపెనింగ్కి మా వాళ్ళందరినీ పిలుద్దాం అన్నానండి. వాళ్ళ తరపు వాళ్ళని మా వాళ్ళందరినీ పిలిస్తే ఒక 400-300 మంది వస్తారు. అయ్యగారు దేవుడు మనకు లేక మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, అందరికీ భోజనం పెడదామంటే ఎవరు వద్దు, 50 మంది కంటే ఎక్కువ వద్దు అంటుందంట. అంతే కదా నేను అన్నాడు. భార్య అంది, అయ్యగారండి వాళ్ళ వాళ్ళు ఎవరు వచ్చినా మంచి మనసు కాదండి వాళ్ళది. అన్నాను, చూసి ఓర్చుకోలేరండి.
ఒక 50 మందిని పిలుద్దాం మన దగ్గరగా. మా అమ్మగారు తరపు వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళని పిలుద్దాం. చూడండి, మా అమ్మగారు వాళ్ళని దూరం పెట్టేసి వాళ్ళతో పిలిస్తే నేను సంతోషంగా ఉంటానండి. నేను అన్నాను, నీ మూలుగు మానిన దినము శుభదినముగా దేవుడు ఇచ్చినప్పుడు 300 మంది 1000 మందికి భోజనాలు పెట్టు. నువ్వు పెట్టాలి భోజనాలు, అందరూ మన ఇంటికి వచ్చి చెయ్యి కడగాలి. అదే ఆశీర్వాదం. ఆమెన్. నువ్వెంత గీసి గీసి దాస్తావో ఎవడొకసారి దొంగోడెట్టుపోతాడు. ఒకసారి నువ్వు 10 మందికి భోజనం పెట్టు. మా ఫాదర్ ఏమన్నారంటే, చుట్టాలు తిన్న ఇల్లు సుడిమంగళం అయిపోతుందట, క్రైస్తవులు తిన్న ఇల్లు బహుధననిధిగా మారుతుందట. నీకు చుట్టాలు కావాలా, క్రీస్తుని నమ్మిన వాళ్ళు కావాలా, వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టండి. పెద్ద సాక్ష్యాలు చెప్పుకోండి. మీరు వెళ్ళే చర్చిలో సాక్ష్యాలు చెప్పండి. మీ సేవకులను గౌరవించండి. ఎందుకంటే శుభదినము దేవుడు ఇచ్చాడు. ఒక సొంత ఇల్లు దేవుడు ఇస్తాడు, గర్భఫలం ఇస్తాడు, ఇంటికి రక్షణ ఇస్తాడు. నీ మూలుగు విని నిన్ను బానిసత్వం నుండి ఎగ్జిట్ చేస్తున్నాడు ఈ దినమే. అందరు కూడా లేచి నిలబడదాం. ప్రభువా, నా మూలుగు విన్నావా? మూలుగుని శుభదినముగా మారుస్తావా? రాజు మార్చాడని చెప్తున్నాడు. రాజులకు రారాజు నీవు. నా మూలుగు ఏంటో నీకు తెలుసు. నా ఇంట్లో శుభకార్యం జరిగిస్తావా? నా పట్ల ఎప్పుడు ఈ కన్నీళ్లను ముత్యాలుగా మారుస్తావని అడుగుతున్నాను బాబు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 గట్టిగా, 2 3 4 5 6 7. నా పాపాలు క్షమించి యేసయ్యా అని అడుగు. నువ్వెవరైనా సరే, తెలుసో తెలియకో చేసిన నా పాపం క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, ఈరోజు నన్ను బాగు చేయి. నువ్వు పరమ తండ్రివని నిన్ను నా దేవునిగా అంగీకరిస్తున్నాను. నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నాకు పరిశుద్ధత దయచే. నువ్వు పరిశుద్ధుడవు. నీ పరిశుద్ధతలో నేను కొనసాగాలి. నీ ఆత్మాభిషేకం నాకు కావాలి. 2 చేతులు ఎత్తుట కష్టమైన సరే పైకంటే చేతులెత్తి, తల పైకెత్తి యేసు అని పిలవండి. సిలువ వేయబడిన యేసు, సమాధి చేయబడిన, తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచిన యేసయ్యా అని పిలవండి. ఆయన సమాధి నుండి లేచాడు. నీ మూలుగు విన్నాడు. నీ భర్త కూడా చెప్పలేని బాధ, తండ్రికి తల్లికి చెప్పలేని బాధ ఆయన గ్రహించుకున్నాడు. ఇక నీ కష్టకాలము నుండి, బానిసత్వము నుండి, అడవి బ్రతుకు నుండి ఎగ్జిట్ చేస్తున్నాడు. నమ్మిన వారితో గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా నువ్వు ఆశీర్వదించు. మనుషుడు కాదు నన్ను ఆశీర్వదించేది. మనుషుడు సహాయం వ్యర్థమే బాబు. నాకు నెమ్మది లేదయ్యా. ఈ దినము నన్ను బ్లెస్ చేయి. యేసయ్యా అని పిలవండి. మరొకసారి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 గట్టిగా 4 5 6 7. నన్ను ఆశీర్వదించు పరిశుద్ధాత్ముడా. 2 అంతల అభిషేకము దయచే. నా మూలుగుని శుభదినముగా మార్చిన మహనీయుడానికి వందనాలని అందరూ ప్రార్థన చేయండి. ఏం కావాలని చెప్పుడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరించాడు. ఆయన మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నోరు తెరిచి మాట్లాడు, హృదయం తెరిచి ప్రార్థించు. ఆల్రెడీ నీకు వాగ్దానం ఇచ్చి నిన్ను బ్లెస్ చేశాడు. ఇప్పుడే ఇశ్రాయేలీలు మూలుగు విన్నారన్నాడు, వారిని విడిపించాడు. ఈ కృపాకాలంలో ఈ దినమే నీ కుటుంబంలో ఉన్న బంధకము నుండి విడుదల, ఎగ్జిట్ అనేది నువ్వు చూస్తూ నడుచుకుంటూ ప్రశాంతమైన పచ్చిక గల చోట్లకి నీ హృదయం నడిపించబడుతుంది. ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి.
ఒక బలమైనటువంటి వెలుగు, బలమైనటువంటి శక్తి ఆవరించి ఉండటం నేను అనుభవిస్తున్నాను. ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు. ప్రార్థించండి. అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం. అందరూ ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం. ఎటు చూచినా ఏడారులే, ఎటు పోయినా ఎండమావులే. చేతులు దించి నమస్కరించి, ఎటు చూచినా ఏడారులే, ఎటు పోయినా ఎండమావులే. రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా దిగిరావా, వేగిరమే కృప చూపవా. అయ్యా, ఎటు చూసినా ఇటు సహాయం వస్తుందేమో, ఇక్కడి నుంచి వస్తుందేమో. నా బ్రతుకు ఏదో ఒక రోజు సహాయము దొరుకుతుంది, నేను అనుభవిస్తాననుకుంటూనే గడిపోయినాయా. ఎటు చూసినా దుఃఖమే మిగిలింది బాబు అని ఏడుస్తున్నా. ఎటు చూచినా ఏడారులే. నమస్కరించి ప్రార్థన. ఎటు పోయినా, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా కలిసి వస్తుందేమో, ఎవరితో మాట్లాడితే వారు సహాయం చేస్తారేమో, ఏదో సమయంలో ఎవరో ఒకరు చెయ్యకుండా ఉంటారా అని ఎదురు చూచి చూచి చివరికి చనిపోవాలని స్థితికి దిగి జారిపోయిన నీతో మాట్లాడుతున్నాడు ఆయన. మూలుగుట మారిన దినమని, శుభ దినమని ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జయించలేని కొండలు ఎదురాయే, దాటలేని తీరము మిగిలే. అయ్యా, నా వల్ల కాదు బాబు ఈ కష్టాలు దాటడం, ఇరుక్కుపోయాను బాబు అని ఏడుస్తున్నావా? ఎవరికి చెప్పుకోకుండా హృదయం అంతా కూడా గుండె పగిలేలాగా ఏడుస్తున్నావా? శోధనలే నన్ను కుదిపి వేసే, ఆదరణే నాలో కొదువాయే. ఏడుస్తున్నా, ఆయన ఉన్నాడు. ఏడవకు, ఆయన ఉన్నాడు. నువ్వు ఒంటరి కాదు, బలమైన వాడున్నాడు. శోధనలే నన్ను కుదిపి వేసే, ఆదరణే నాలో కొదువాయే.
చేతులు పైకెత్తి యేసయ్యా దిగిరావా వేగిరమే కృప చూపవా అతుకుల బ్రతుకులు అన్ని అతుకతుకుల కిందే ఉంది బాబు. ఏదో ఈరోజు బాగున్నాం, ఇంత మట్టికి బాగానే బయటపడ్డావు అంటే మరొక బలమైన కష్టం వచ్చి పడితే నా వల్ల కావట్లేదయ్యా. అన్ని అతుకతుకుల కిందే బతుకంతే లగడవుతుంది. ఉద్యోగం లేదు, సరైన ఆదాయం లేదు, ఎటు చూసినా సిగ్గుపరచబడుతున్నావు, తల ఎత్తుకోలేక బ్రతుకుతున్నావు బాబు. అలాగే ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ మూలుగు విని ఉన్నాడు. దేవుడు నీ మూలుగు విని ఉన్నాడు. మీరు మూలుగుట మానిన దినమని, అది శుభదినం. ఏంటంటే ఐగుప్తు పోయి కానానులో అడుగు పెట్టిన సమృద్ధి దినమే, ఆశీర్వాద దినమే, పాలు తేనెలు ప్రవహించు దినమే, సర్వ సమృద్ధి చూడబోతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే 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 థ్యాంక్ యూ లార్డ్. నీ మూలుగు దినాలు ముగించబడిపోతున్నాయి. నీ మూలుగులు దేవుడు వినేశాడు. ఈ రోజు నుండి అద్భుతం జరగబోతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. కానాన్లో సమృద్ధిలో ప్రవేశించే దినాలు రాబోతున్నాయి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నీ బంధకాలు, నీ శాపపు కాడి విరగొట్టబడుతుంది. యేసు నామములో విరగొట్టబడుతుంది. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు బలంగా దిగి వస్తున్నాడు. ఇప్పుడే అభిషేకిస్తున్నాడు. శాపపు కాడి విరిగిపోతున్నాయి. ఓ రమశంద, ఇప్పుడే అనారోగ్యం, బలహీనత నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి. ఎటువంటి కఠిన రోగమైనా సరే, ఎటువంటి దీర్ఘకాల రోగమైనా సరే, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఇప్పుడే పేరు పేరు చెప్పిన దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడే పేరు పేరు చెప్పిన అద్భుతం జరుగుతున్నాయి. నిన్ను ముడుతున్నాడు బిడ్డ, నిన్ను ముడుతున్నాడు బిడ్డ. ఇప్పుడే ప్రతి రోగం నీకు విడుదల, సర్వ రోగ నివారణ యేసు ఈ స్థలంలో ఉన్నాడు. ఈ స్థలంలో ఉన్నాడు. ఇదిగో యేసు నీ ఎందుకు వస్తున్నాడు, నిన్ను ముడుతున్నాడు, నిన్ను ముడుతున్నాడు. వందనాలు తండ్రి. ఎవరెవరికైతే గర్భఫలం లేదో ఇదిగో దేవుడు దర్శిస్తున్నాడు. తన దాసుని మాటను దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఈరోజు నీ మూలుగును దేవుడు వినే రోజు, నీకు అద్భుతం చేసే రోజు, నీ అంగలార్పును నాట్యముగా మార్చే రోజు, నీ దుఃఖము సంతోషంగా మార్చే రోజు, నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యే రోజు. ఇదిగో గొప్ప అభిషేకం తాకుతుంది బిడ్డ. థ్యాంక్ యూ. నువ్వు ఒంటరిగా కాదు, నువ్వు ఒంటరిదాని కాదు, ఒంటరివాడు కాదు. యేసు నీతో ఉన్నాడు, యేసు నీతో ఉన్నాడు. ఇదిగో ఆయన దర్శిస్తున్నాడు ఈరోజు. ఇప్పుడే నిన్ను ముడుతున్నాడు, ఇప్పుడే నిన్ను తాకుతున్నాడు. నీ కాడి విర్రగొట్టబడుతున్నాయి, నీ శాప విర్రగొట్టబడుతున్నాయి. ఇప్పుడే 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 ముందు నువ్వు ఏదైతే చేయలేకపోయేదానవో, చేయలేకపోయేవాడువో ఇప్పుడు నేను స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడు నీ కాలు చేతులు పనిచేస్తున్నాయి. పక్షవాదం నుండి దేవుడు నీకు పూర్తి విడుదల ఇస్తున్నాడు. పొందుకో ఇప్పుడే స్వస్థత. ముయ్యబడిన చెవులు ఇప్పుడు యేసు నామములో తెరవబడుతున్నాయి. ఇప్పుడు మూగతనం నుండి విడుదల ఇస్తున్నాడు. మూగ వాళ్ళకి ఇప్పుడు మాట ఇస్తున్నాడు. చెవిటి వాళ్ళు ఇప్పుడు వినికిడి దేవుడు ఇస్తున్నాడు. నీ గంటలు కరిగిపోతున్నాయి యేసు నామములో. పనిచేయని కాలు చేతులు ఇప్పుడే పని చేస్తున్నాయి. వచ్చినట్టు తిరిగి వెళ్ళవు. నిండైన దీవెనలతో వెళ్ళబోతున్నా. దేవతలను ఆవరించబోతున్నారు. అన్నిటిపైగా నువ్వు ఆత్మీయంగా ఎదుగులాగన
నిన్ను ప్రార్థనాత్మతో దేవుడు నింపుతున్నాడు, ప్రార్థన శక్తితో నింపుతున్నాడు, పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం. పొదుగో 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 యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్. కంటిలో ఉన్న పొరలు రాలిపోతున్నాయి, యేసు నామములో రాలిపోతున్నాయి. నీ షుగర్ వ్యాధి నార్మల్ అయిపోతున్నాయి, నీ బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయిపోతున్నాయి, నీ గుండె జబ్బు ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. నీ లివర్ ముడుతున్నాడు దేవుడు, నీ కిడ్నీని ముడుతున్నాడు, కిడ్నీలో ఉన్న రాళ్ళు ఇప్పుడే పడిపోతున్నాయి. యేసు నామములో, యేసు నామములో అద్భుతం జరుగును గాక. యేసు నామములో అద్భుతం, 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 యేసు నామములో ఇప్పుడే అద్భుతం జరుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు ముట్టండి ప్రభా, తాకండి ప్రభా. విడిపోయిన కుటుంబాలు చేరదీయబడబోతున్నాయి. దేవుడు విరిగిపోయిన జీవితాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. నీ అప్పుల నుండి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు, ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల చేయబోతున్నాడు. ఇప్పుడైనా ఫైనాన్షియల్గా దేవుడు దీవించబోతున్నాడు. అప్పుల కోసం ములిగిన రోజులు చాలా, నిద్రపోని రోజులు చాలా చాలా రోజులు ఉన్నాయి. మూలుగుతూ ప్రభా నేను అప్పుడు నుండి బయట పడలేడు ప్రభాని ఏడ్చిన దినాలు ఉన్నాయి. నీ దుఃఖ దినాన్ని సంతోషంగా మారుస్తున్నాడు దేవుడు. ఆకాశ వాకిలు విప్పి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు అంటున్నా నేను అద్భుతం చేస్తున్నాను, నీకు మేలు చేస్తున్నాను. గర్భఫలం ఈరోజు లేని వాళ్ళకి వివాహమై గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలం తెరవబడబోతున్నాయి. యూట్రస్కి సంబంధించిన అన్ని రోగాలు నీకు విడుదల ఇవ్వబోతున్నాను. ఎముకలకు సంబంధించిన అన్ని రోగాల నుండి విడుదల చేయబోతున్నాను. నీ ఆహారాన్ని బాణిని ఆశ్రయించి అగిప్తులు కలిగిన ఏ రోగాన్ని రానియను. ఇదిగో అగిప్తు నుండి బయటికి వచ్చే నిన్ను థ్యాంక్ యూ ఆరోగ్యంగా నడిపించబోతున్నాను. ఎడారిలో మన్నాను కురిపించబోతున్నాను, ఊటను పుట్టించబోతున్నాను, నేను ఆశీర్వదించబోతున్నాను. నీకు క్షేమం కలగబోతున్నాయి, నీకు విడుదల కలగబోతున్నాయి, నీకు మేలు కలగబోతున్నాయి. నేను ఆశీర్వదించబోతున్నాను. నా ఆశీర్వాదం ఎవరు ఆపలేడు. నీ చేతబడి శక్తులు, నీకు హృదయంగా చెప్పిన చేతబడి శక్తులు, మంత్ర ప్రయోగాలు అన్ని యేసునామములో పూర్తవుతున్నాయి. ఇప్పుడు విడుదల కలిగిన గాక. ఇప్పుడు బంధకాలు, శాపపు కాడులు విర్రగొట్టబడిన గాక. విడుదల యేసునామములో, యేసునామములో విడుదల, యేసునామములో విడుదల, యేసునామములో విడుదల, యేసునామములో విడుదల, యేసునామములో ఇప్పుడే విడుదల కలిగిన గాక. ఇప్పుడే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావు, అభిషేకించబడుతున్నావు. పొందుకోమా, ఇప్పుడే పొందుకోవయ్యా. చాలా రోజులుగా కొంతమంది పరిశుద్ధాత్మ కోసం కనిపెడతా ఉన్నారు. ఇప్పుడు నీ పాత్ర కడుగబడి ఉంది, నీ హృదయం కడుగబడి ఉంది. ఇది పరిశుద్ధాత్మ పొందే సమయం. పొందుకో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని. అన్య భాషలతో వరాలతో దేవుడు నింపుతున్నాడు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ఇప్పుడే భాషల వారు అభిషేకం ఇప్పుడే కుమరించబడగాక. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడే ముట్టండి ప్రభా, అద్భుతం జరిగించండి ప్రభా. అయ్యా తండ్రి, నడునెత్తి మొదలుకొని సురుపాద వరకు ఉన్న ప్రతి రోగాల బలహీనతలని తొలగిపోనగాక. దేవుని అభిషేకం తాకనగాక. తాకిడి, యేసుక్రీస్తు ఒక తాకిడి, యేసుక్రీస్తు ఒక తాకిడి, యేసు తాకిడి. యేసే మీ దగ్గరకు వచ్చి ముడుతున్నాడు. యేసు తాకిడి, యేసు తాకిడి, యేసు తాకిడి, యేసు తాకిడి, యేసు తాకిడి, యేసు తాకిడి, యేసు నామములో ఇప్పుడే యేసు తాకిడి. అభిషేకించండి ప్రభా, బలపరచండి. అద్భుతం చేసేందుకు వందనాలు ప్రభా, విడుదల ఇచ్చేందుకు వందనాలు ప్రభా, కృప ఇచ్చేందుకు వందనాలు ప్రభా, మూలుగులు విన్నందుకు వందనాలు ప్రభా. ఆ మూలుగులను అలాగే నాట్యముగా చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. ఆశీర్వదించబడబోతున్న విధానం బట్టి వందనాలు ప్రభా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెను గట్టిగా చప్పట్లు కొడుతూ చేతుల పైకి చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. ఇప్పుడే గొప్ప అభిషేకం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ కూర్చోనండి.